శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీం జడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామ పింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః సర్వాన్ లోకాన్ భావయాన కవిముఖ్య పారాశర్యః పరమస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభ నమస్కారం. దవాయే నమః. సీతారామం గారు వారి తండ్రి గారి పేరు మీదుగా ఈరోజు కూడా ఈ సుందరకాండ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. లలితా సావిత్రి గారు రామచంద్రరావు గారు వారిద్దరి పేర్ల మీదుగా జరుగుతున్నది కార్యక్రమం. మహోత్కృష్టమైనటువంటి సుందరకాండ. చంద్రబింబ సమాకారం వాంఛితార్థప్రదాయినం హనుమత్సేవితం ధ్యాయేత్ సౌందర్యే కాండముత్తమే. పరమసుందరుడు స్వామి హనుమ భగవత్ తత్వాన్ని గ్రహించినటువంటి వాడు. శాస్త్రంలో గురువు ఆచార్యుడు. గురువు బోధిస్తాడు, సాధకుడు సాధనాక్రమమునందు భగవంతుడి యొక్క వైభవాన్ని తన యొక్క సాధనలో తెలుసుకుంటాడు. హనుమంతుల వారు ఈ సుందరకాండలో గురువుగా కనిపించరండి. కిష్కింధకాండలో గురువు కింద కనిపించారు. అయితే సుందరకాండకు వచ్చేటప్పటికి స్వామి సాధకుడిగా భక్తుడిగా కనిపిస్తారు. ఏమిటండి సాధకుడు అంటే అర్థం? సాధన చేయువాడు అని అర్థం. ఏం సాధన చేయాలి? మానవుడిగా మనం భూమి మీద పుట్టిన తర్వాత ఒక ప్రయోజనం అనేటటువంటిది ఉంటుందిగా మానవు యొక్క జన్మకి. ఈ జన్మకి ఏదైతే
పుట్టిన తర్వాత ఒక సార్థకత అని ఒక మాట వినియోగిస్తే కనుక దీనికి అది ఏదైనా ఉంది అంటే అది పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడమే. సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవి కూడా పరమాత్ముడి గురించి తెలుసుకునేంతటువంటి స్థాయికి రాదు. తెలుసుకోగలిగినటువంటి ఒకే ఒక్క ప్రాణి ఎవరు అంటే కేవలం మానవుడే. కాబట్టి ఈ మానవుడిగా వచ్చిన తరువాత ఏది సాధించాలయ్యా, ఏది పట్టుకోవాలయ్యా, ఏ సాధన ద్వారా తరించాలయ్యా మనిషి మనం సంస్కారములు అని పొందుతాం. పుట్టిన తర్వాత నామకరణం చేస్తారు, జాతకర్మ చేయిస్తారు, లేకపోతే చెవులు కుట్టించి ఉపనయనం చేస్తారు, వివాహం చేస్తారు, విద్యాభ్యాసం నేర్పుతారు. ఇవన్నీ జరుగుతాయిగా. ఇవన్నీ సంస్కారాలు మన జీవితంలో జరిగినప్పుడు ఎందుకండి సంస్కారం చేయడం అంటే నువ్వు మనిషిగా పుట్టిన తర్వాత సంస్కరించబడాలి. సంస్కరించబడడం దేనికండి అంటే నీ యొక్క జ్ఞానాన్ని ఇనుమడింపు చేసుకోవడానికి సంస్కారం. విద్య నేర్చుకున్న తర్వాత గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలా, ఏదో సన్యాసంలోకి వెళ్ళాలా అంటే బ్రహ్మచర్యం తర్వాత నీకు చాలా దారులు కనిపిస్తాయి. నువ్వు ఎంత పరిపక్వత పొందావో నీ జ్ఞానమునందు దానిని దృష్టిలో పెట్టుకుని నువ్వు ఆశ్రమ స్వీకారం చేస్తావు. పూర్వం రోజుల్లో వేదాధ్యయనం అయిన తర్వాత ఒక్కొక్కళ్ళకి వైరాగ్య స్థితి కలిగేది. ఈ వైరాగ్య స్థితి అನ್ನು ఏం చేసేవారంటే వాళ్ళు తపస్సు చేసుకోవడానికో లేకపోతే సన్యాసాశ్రమంలో వెళ్ళిపోవడానికో ఏదో ప్రయత్నం చేస్తూ వాళ్ళు గ్రామాన్ని ఇళ్ళని విడిచిపెట్టి తపోసాధన కోసం జ్ఞానాన్ని సముపార్జించడం కోసం వెళ్ళిపోతూ ఉండేవారు వేరే ప్రదేశాలకు. కానీ కన్యాదాతలైనటువంటి వాళ్ళు పిల్లలనిచ్చి వివాహం చేయడానికి వాళ్ళకి కన్యాదాన ఫలితం రావడానికి అయ్యా మాకు ఓ కన్య ఉన్నది, మీరు వచ్చి వివాహం చేసుకోండి, గృహస్థాశ్రమం స్వీకరించండి అని అడిగితే అతనికి గృహస్థాశ్రమం మీద కనుక ఇంకా ఆసక్తి ఉంటే సరే కొన్ని రోజులు గృహస్థాశ్రమంలో ఉంటాను తర్వాత ఆలోచన చేస్తానని గృహస్థాశ్రమంలోకి వచ్చేవాడు. ఆ గృహస్థాశ్రమంలో ఒక కర్తవ్యాలు అనేటటువంటివి పూర్తయిపోయిన తర్వాత అప్పుడు వానప్రస్థంలోకి కానీ సన్యాసంలోకి కానీ వెళ్ళేవాడు. ఇలా ఉండేది మానవుడి యొక్క నడవడిక. ఎందుకు అంటే పరమార్థం ఆఖరికి శరీరాన్ని ధరించిన తరువాత దీనితో నువ్వేం పొందావు అన్నదే ముఖ్యం. లేదండి ఈ సంసారంలోనే ఉండిపోయి శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా నా పిల్లలు, నా మనవలు, నా ముని మనవలు ఏం సాధించారు, ఏం పొందారు, ఏం కూడగట్టుకున్నారనే ఆలోచనలోనే ఉండిపోతే ఈ మనిషి జన్మకి ఒక విలువ అనేటటువంటిది లేదు. ఉద్ధరే ఆత్మనాత్మానం, నువ్వు అంటూ ఏది సాధించావు అన్నది ఒక ప్రశ్న నువ్వు వేసుకోవాలి. ఎందుకంటే ఏమయ్యా పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశయనం ఇహ సంసారే కలు దుస్తారే కృపయాపారే పాహిమురారే. కాబట్టి ఈ జన్మలనేటటువంటివి చక్రంలో పడి అలా తిరుగుతూనే ఉన్నావు కదా. ఎన్ని జన్మలు గడిచిపోయాయి ఇప్పటికీ? ఇన్ని జన్మలలో నువ్వు ఏదైనా పొందవలసినటువంటి సంస్కారాన్ని అసలైనటువంటి సాధనని నువ్వు పొందగలిగావా? ఇలా పొందగలిగినటువంటి రోజున ఈ సంసార చక్రంలో నువ్వు పడక్కర్లేదు. కాబట్టి వయసు మీద పడిపోయినా కూడా ఇంకా సంసారమునందు తాపత్రయం, వయసు మీద పడిపోయిన తర్వాత కూడా ఇంకా నా మనవలు ఏం చెయ్యాలి, ఏం సాధించాలి, వాళ్ళకి ఎంత ర్యాంకు రావాలి, ఇవన్నీ వదిలిపెట్టవయ్యా. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢమతే, భజ గోవిందం అని మనసారా గోవిందుణ్ణి తలుచుకో. నీ గురువును ఉపాసన చెయ్యి. నీ గురువు చెప్పేటటువంటి మంచి మాటల్ని విను. దానిని విని మననం చేసి నిధిధ్యాసనం చేసి దాన్ని ఆచరణాత్మకం చేసుకో. అలా చేసుకోవడం వల్ల నువ్వు తరించిపోతావు, లేకపోతే పాడైపోతావు అని శంకరాచార్యులు వారు చాలా చక్కగా చెప్తారు. అంటే అవతార ప్రయోజనం ఏమిటి అంటే నహి రక్షతి డుక్రుంకరణి. లౌకికమైనటువంటి విద్యలు నేర్చుకుని ఈ విద్యల ద్వారా నేను ఏదో సంపాదిస్తున్నానని అనుకుంటున్నావు, కానీ ఈ సంపాదన నిన్ను ఉద్ధరించదు. ఇది గుర్తుపెట్టుకో. కొంతవరకు అది నీకు కావాలి.
ఒక సమయం వచ్చేసిన తర్వాత కూడా, దగ్గర పడిపోతుంది మృత్యువు అన్న తర్వాత కూడా ఇంకా ధన సంపాదన కోసం వెంపర్లాట ఎందుకయ్యా? ఒక్కొక్కళ్ళు ఉంటారు, ఆశ్చర్యకరంగా ఉంటారండి. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఎందుకంత అవసరం ఏముంది? ఫెన్షన్ వస్తుంది శుభ్రంగా, ఫెన్షన్ తింటే సరిపోతుందిగా. అది తీసుకుని శుభ్రంగా దైవీ కార్యక్రమాల యందు మనసును త్రిప్పి భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలనేటటువంటి సాధన వైపు తిరగకపోతే ఈ జన్మ ఉండి కూడా దానివల్ల ఒక ఉపయోగం అనేటటువంటిది ఉండదు కదయ్యా. కాబట్టి ఈ సాధన కావాలి మనిషికి. ఈ సాధన ఎలా తెలుస్తుంది నీకు? ఈ సాధన అనేటటువంటిది ఎలా చేయాలో, భగవంతుణ్ణి ఎలా కలవాలో, నువ్వు ఎలా ప్రయత్నం చేయాలో నీకు ఈరోజు సుందరకాండ చెప్తోందయ్యా. అందుకోసం నువ్వు సుందరకాండ విను. సకల కార్యసిద్ధికి సుందరకాండ. ఏ కార్యం నెరవేరాలన్నా నీకు సుందరకాండ ఉపయోగపడుతుంది. కానీ అసలైన కార్యం ఏమిటో తెలుసా? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడమే. అంటే సుందరకాండకి ఎక్కడా కూడా పులి స్టాప్ ఉండదండి. సుందరకాండ అంటే అర్థం ఏమిటంటే జీవిత పర్యంతము ఈ సుందర తత్వాన్ని తెలుసుకుని ఆచరణాత్మకం చేసుకుని అది తర్వాత తరాలకు కూడా అందిస్తూ అది కొనసాగాలి తప్ప సుందరకాండకి ఇది ఇక్కడతో ఇది ఆగిపోయింది, ఇంక అయిపోయింది సుందరకాండ అని ఎవరు చెప్పరు. అర్థమవుతుందా? అంటే సుందరకాండకి ఎక్కడైనా పులి స్టాప్ ఉంటుంది కానీ పులి స్టాప్ ఉండదు. కామా ఉంటుంది కానీ పులి స్టాప్ అనేటటువంటిది ఉండదు అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి కామ అనేటటువంటిది ఎందుకుంటుంది? నీ తర్వాత కూడా నీ తర్వాత తరం వాళ్ళైనా అది దాన్ని అందిపుచ్చుకోవాలి. అందుకనే సుందరకాండలో ఏముందయ్యా? పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఉన్నది. సుందరకాండలో ఉన్నదంతా ప్రేమే. కాబట్టి ప్రేమ ఎలా అండి? ఎలా గుర్తించామండి సుందరకాండలో ప్రేమని? అందులో సీతమ్మ తల్లి ఉండడమే ప్రేమ స్వరూపమైనటువంటి తల్లి ఆవిడ. అంతకన్నా గొప్ప స్త్రీ అక్కడ ఉంటుందండి. రామచంద్ర ప్రభు వారు రాక్షసులందరినీ నేను చంపేస్తానండి అంటే, ఏమండి మనకి వైరం లేని వాళ్ళు కదా వాళ్ళని చంపడం ఎందుకండి అని రాముణ్ణి ప్రశ్న వేసింది సీతమ్మ తల్లి. అంటే వైరం కలిగిన వాళ్ళు, క్రూర రాక్షసత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఆవిడ దృష్టిలో ఎప్పుడూ కూడా మన్నింపదగినటువంటి స్థానమునందే ఉన్నారు తప్ప వాళ్ళని శిక్షించాలనే స్థానం ఆవిడకి ఎప్పుడూ లేదు. దీనిని ఏమంటారు అంటే అపకారికి కూడా ఉపకారం చేసేటటువంటి గుణం. ఇది ఎవరి యందు ఉన్నది? సీతమ్మ తల్లి యందు ఉన్నది. స్వామి హనుమ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, రావణాసురుడు పడిపోయిన తర్వాత రామచంద్ర ప్రభు వెళ్ళమంటారు సీతమ్మ తల్లి దగ్గరికి. ఆవిడ దగ్గరికి వెళితే ఆవిడ అంటాడు ఒక మాట, అమ్మ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు ఈ రాక్షసులు, వీళ్ళందరినీ చంపేస్తానమ్మా, నువ్వు అనుజ్ఞ ఇయ్యి అంటాడు స్వామి హనుమ. అప్పుడు ఆవిడ ఈ మాట చెప్తుంది, నాయన వాళ్ళు మాత్రం ఏం చేస్తారా, ప్రభువు ఆదేశించాడు వాళ్ళని, ప్రభువు చెప్పినట్లుగా వాళ్ళు చేయడం ఉద్యోగి యొక్క కర్తవ్యం. వాళ్ళు డ్యూటీ చేశారుగా, వాళ్ళ డ్యూటీ చేసినందుకు కానీ వాళ్ళు మనం ఎందుకు చంపడం? వాళ్ళు మనకు అపకారులైనా మనం ఎప్పుడూ ఉపకార బుద్ధితో మనం ఆలోచించాలయ్యా హనుమ. కాబట్టి వాళ్ళని నువ్వేమీ చెయ్యొద్దు అంటే. రావణాసురుడు అంతటి వాడు ఎంతో క్రూరాత్ముడైన వాడు వచ్చి మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నా, చూడకూడనటువంటి చూపులు చూస్తున్నా, మొట్టమొదట ఆవిడ ఏమన్నదో తెలుసా అండి? రామాయణంలో సుందరకాండలో సాధురావణ అన్నది. సాధురావణ అని ఆవిడ ఉపయోగించడంలో మాట ఒరే నాయన కొడక అనేటటువంటి సంబోధన అది. అంటే నువ్వు నాకు కొడుకు లాంటి వాడివిరా రావణ, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి పాడైపోతే నష్టపోయేది నువ్వే. నీకు మంచి చెప్పేవాళ్ళు ఎవరూ కూడా ఈ లంకాపట్టణంలో లేరా? ఒక మంచి చెప్పినా నువ్వు వినే స్థానంలో లేవా? ఎక్కడొస్తున్నది లోపం? అమ్మ ఎంత చక్కగా అడిగిందో చూసారా? అంటే అంత క్రూరుడు ఎదురుపడినప్పుడు కూడా ఆవిడ చాలా శాంతంగా సమాధానం శాంతంగా చెప్పి ఆవిడ ఏమన్నది? సాధురావణ అని అన్నది. అయినా సరే వాడి యొక్క ప్రవర్తన మార్చుకోకపోతే అప్పుడు దూషించింది. ఒరే నువ్వు పాడైపోతున్నావు, ఆ రోజు రామచంద్ర ప్రభు వారి యొక్క కోపానికి కనుక గురై ఉండుంటే ఈ పాటికి నువ్వు ఉండేవాడివి కాదు. కాబట్టి క్రూరంగా మాట్లాడడం కాదు, అసలు ఏమి నీ పరిస్థితి ఎక్కడున్నావో, ఏ స్థానమునందున్నావో గుర్తు చేసుకో హెచ్చరించి కాస్త బుద్ధి చెప్పింది.
అయినా వినలేకపోతే ఏం చేస్తారు? కాబట్టి అంతటి శత్రువుల్ని కూడా సీతమ్మ తన ప్రేమతో వాళ్ళని అవకాశం ఇచ్చింది మార్చుకుంటారని. ప్రేమ కూడా వాళ్ళు అవకాశం ఇచ్చుకున్న ప్రేమను కూడా వాళ్ళు వినియోగించుకోకుండా వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది రామచంద్ర ప్రభు చేతులు. అది వేరే విషయం అనుకోండి. అంతటి ప్రేమాస్పదురాలైనటువంటి సీతమ్మ ఉన్నటువంటి కాండయ్య ఇది. అందువల్ల ఇది చాలా సుందరం, పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి తల్లి కదా. ఆ తల్లిని చూస్తే ఎవరు మాత్రం తెలుసుకోలేరు ఇవిడ రామచంద్ర ప్రభు వారి యొక్క భార్య అన్న ఆలోచన వాళ్ళకి రాదు. కాబట్టి అటువంటి సుందరకాండని సాధనకు ఉపయోగించుకోవాలి. సాధన చెయ్యకపోతే అమ్మ తత్వం ఏమిటో నీకు తెలీదు, ప్రకృతి తత్వం ఏమిటో నీకు తెలీదు. ప్రకృతిని కూడా భోగ వస్తువు కింద చూస్తావు. రావణాసురుడి కింద బ్రతకకండయ్యా. స్వామి హనుమల ఎలా చూశాడో శత్రువులైనా లంకలో ఉన్న స్త్రీలను కూడా తల్లుల కింద భావన చేస్తూ చూశాడే. అందువల్ల సాధన యందు గెలిచి అమ్మ దర్శనం పొందాడు కదా. కాబట్టి మనం ప్రకృతిని తల్లిగా చూడడం అనేటటువంటిది నేర్పుతాడు హనుమ. ప్రకృతి యొక్క తత్వాన్ని చూపిస్తుంది సీతమ్మ తల్లి. ఈ తత్వాన్ని మనం తెలుసుకున్నటువంటి రోజున తప్పకుండా మనకి పరమాత్మ సందర్శనం అనేటటువంటిది జరిగి తీరుతుంది. అసలు పరమాత్మ తత్వం ఏమిటో మనకి తెలుస్తుంది. దీనివల్ల దీనికి ఏం కావాలయ్యా? సాధనే దీనికి ప్రధానం. ఇందులో సాధకుడిగా స్వామి హనుమ కనిపిస్తారు. అందుకనే సుందరుడని పిలిపించుకున్నాడే. ఎవడుర కోతి నేనటరా ఈశ్వర తేజంబు నంజనించి విష్ణువే హృదయంబుగా గల మనోజవ మారుత తుల్యవేగుడను నవమదనాభిరాముడను నవ్వగు విన్న కొలంది నేను కోతి నేయగునెడా నాదు పేర సుందరకాండమదెట్టులవు. చూడడానికి వానరంగా కనిపిస్తున్నా నేను ఎలా పుట్టినవాడిని? సాక్షాత్తుగా పరమశివుడి యొక్క తేజస్సుతో పుట్టినవాడిని, విష్ణువుని హృదయంలో పెట్టుకున్నటువంటి వాడిని. అందువల్ల ఏదో సుందర అనే మాట ఉత్తినే ఉపయోగించలేదు వాల్మీకి మహర్షి. అంతటి మనోజవ మారుత తుల్యవేగుడైనటువంటి నన్ను ఏదో సాధారణమైనటువంటి కోతిగా భావన చేస్తే తప్పది. అలా అంటే అసలు ఋషి నన్ను ఆ పేరు సుందరకాండ అనే పేరు మీద ఎందుకు పెడతాడు? కాబట్టి బయట కనిపించే స్వరూపం ప్రధానం కాదు. ఇక్కడ మనసు, మాట, మన ప్రవర్తన ఇవన్నీ కూడా మనకి విలువని పెంచుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన పిల్లలకి మనం ఇవ్వాల్సింది ఏమిటి అంటే ఇవి. బయట కనిపించేటటువంటి సౌందర్యం ఉంటుందే అది క్షణికం. అది ఈరోజు ఉంటుంది, రేపొద్దున ఉండదు. శరీరం వయసు పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే ముడతలు పడిపోతుంది. కొంతకాలం చాలా చక్కగా కీర్తించబడినటువంటి నటీమణులు కూడా తర్వాత శరీరం జర్జరీభూతం అయిపోతే వాళ్ళని ఎవరూ కూడా పట్టించుకోలేనటువంటి స్థితి. ఎందుకు అంటే ఈ శరీరమే అందం అనుకుని చూసుకున్నటువంటి వాళ్ళకి కొంతకాలమే ఆ అందం నిలబడుతుంది. కానీ ఎవడి యొక్క మనస్సు, ఎవడి యొక్క మాట, ఎవడి యొక్క ప్రవర్తన గొప్పదైనటువంటి స్థితిని పొంది ఉంటాయో వాడు సకల జీవుల యందు దయను చూపించగలుగుతున్నాడు. వాడి మాట ద్వారా సకల జనులను ఆకర్షింపజేయగలుగుతున్నాడు. అందరూ కూడా ఆయన యొక్క మాట వినాలని వస్తుంటారు, లేదా ఆయన మంచి గుణాల గురించి కీర్తిస్తారో వాడు అజరామరంగా నిలబడతాడు భూమి మీద. ఇది రావాలయ్యా సాధన ద్వారా నీకు. ఇది వచ్చిన రోజున ఇది ప్రధానమై నిలబడుతుంది. కాబట్టి బాహ్యమైన అందం కాదు చూడాల్సింది. బాహ్యమైన అందం సుందరం కాదు ఎప్పుడూ కూడా. కాబట్టి బయటికి వానరుడైనా ఆయన సుందరుడయ్యాడు. దేని చేతయ్యా? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యములనేటటువంటి ఆరింటిని గెలవగలిగాడు ఆయన తన ప్రవర్తన చేత, బుద్ధి చేత. అందుకనే ఆయన బుద్ధిమతాం వరిష్ఠుడు రామచంద్ర ప్రభు అంటే. కాబట్టి ఇంత గొప్పదైనటువంటి తత్వం హనుమంతుడు సుందరకాండలో అడుగు అడుగునా మనకి చూపిస్తున్నాడు. ఇక్కడ చూడండి,
యోజనానాం శతం శ్రీమాన్ తీర్త్యప్యుత్ ఉత్తమ విక్రమ అనిశ్వసం కపిస్తత్ర నగ్లాని మదిగచ్చతి. 100 యోజనాలైనా సరే, నేను 100 యోజనాలు కాదు 1000 యోజనాలైనా సరే సులభంగా ఎగరగలను అనుకున్నాడు. లంకకు వచ్చి చేరాడు. లంబశిఖరం మీద నుంచున్నాడు. దూరం నుంచి త్రికూటాచల పర్వత శిఖరం మీద ఉన్నటువంటి ఆ లంకాపట్టణాన్ని చూశాడు. ఎంత గొప్పగా ఉన్నది ఈ లంకాపట్టణం. మనసులో అనుకుంటున్నాడు, ఏం చెయ్యాలి? మంచి పుష్పాలతో వృక్షాలతో అలరారుతూ గిరిదుర్గంలాగా కనిపించింది దూరం నుంచి లంక. జలదుర్గము, గిరిదుర్గము, అలాగే భూదుర్గము, ఇలాగే దుర్గములు చాలా ఉన్నాయి. 6 రకాలైనటువంటి దుర్గాలు చెప్పారు మనువు. అయితే 6 రకాలైనటువంటి దుర్గాలు కూడా ఉన్నాయటండి లంకలో. మొట్టమొదటి జలదుర్గం ఉన్నది, చుట్టూరా సముద్రం. తర్వాత అరణ్యంతో నిండిపోయి ఉన్నది క్రూర మృగాల చేత. తర్వాత ఉన్నటువంటిది గొప్పదైనటువంటి అగత్తలు ఉన్నాయి, అందులో మొసళ్ళు ఉన్నాయి వెళ్ళనివ్వకుండా. వానరాలు మృగాలు సంచరిస్తున్నాయి అక్కడ. అది దాటితే గిరిదుర్గం కొండ మీద ఉన్నది ఈ పట్టణం అంతా కూడా. కాబట్టి శత్రు దుర్భేద్యమై కనిపిస్తున్నది ఈ లంకాపట్టణం అనుకున్నాడు. సీతాపహరణార్థేన రావణేన సురక్షితం సమంతాద్విచరద్విశ్చ రాక్షసై ఉగ్రధన్విభి. సీతమ్మ తల్లిని ఎత్తుకు రావడం వల్ల రావణాసురుడు ఇంకా కట్టుదిట్టం చేశాట సైన్యాన్నంతటిని, బలగాలు. ఎందుకంటే శత్రువులు రాకుండా కాపు కాయిస్తున్నాడు. కాంచనేనావృతాం రమ్యాం ప్రాకారేణ మహాపురి. బంగారపు గోడలతో కనిపిస్తోంది దూరం నుంచే. ప్రాకారం అంతా బంగారం చేత తాపడం చేయబడింది. అసలు ఏమన్నాడంటే వాల్మీకి, తాపడం కూడా కాదు, బంగారపు ఇటకలతో కట్టాట లంకని రావణాసురుడు. అంత గొప్పదైనటువంటి లంకాపట్టణం. అయితే ఎలా ఉన్నది ఇది? మనసేన కృతాం లంకాం నిర్మితాం విశ్వకర్మణ. విశ్వకర్మ తన మనస్సు పెట్టి చేశాడా, నిర్మించాడా ఈ పట్టణాన్ని అన్నట్లుగా కనిపిస్తున్నది. అంతేకాదు ఆయన రావడం ల్యాండ్ అవడమే కూడా ఉత్తర ద్వారం దగ్గర దిగాడు వచ్చి. ఉత్తర ద్వారం దగ్గర దిగాటాడు వచ్చి. ఈ ఉత్తర ద్వారం దగ్గర దిగి స్వామివారు ఆ లంకలోకి ఎలా ప్రవేశించాలా అని ఎదురు చూస్తున్నాడు. చూడండి, కైలాస శిఖర ప్రఖ్యాం ఆలికంతీమివాంబరం నీయమానామివాకాశం ఉత్సృత్యై అర్భవో ఉత్తమై. కైలాస శిఖరంలాగా కనిపిస్తోంది దూరం నుంచి ఈ లంకాపట్టణం. అంతేకాదు సంపూర్ణం రాక్షసైర్ ఘోరై నాగైర్ భోగవతీమివ. నాగులకన్నింటికి కూడా రాజధాని పట్టణం అయినటువంటి భోగవతి పట్టణం ఎలా ఉంటుందో అలా కనిపిస్తోందయ్యా. దంష్ట్రీభి బహుభిర్శూరై శూలపట్టిష పాణిభి రక్షితాం రాక్షసైర్ ఘోరై గుహమాసీర్ విషైరివ. మహాసర్పముల చేత గుహవలే ఈ లంకాపట్టణం అంతా కూడా కోరలు కలిగినటువంటి రాక్షసుల చేత పరివేష్టించబడి ఉన్నది. వాళ్ళు శూలాలు, బల్లాలు, కత్తులు, పట్టిసములు మొదలైనటువంటి ఆయుధాలన్నీ కూడా పట్టుకుని పరివేష్టించబడి ఉన్నారు. మహారక్షణ వ్యవస్థతో చుట్టుముట్టబడి సముద్రం చేత పరివేష్టించబడి ఉన్నటువంటి నగరం ఇది. భయంకరమైనటువంటి శత్రువుగా భావించాటండి రావణాసురుని. తేలికగా ఏమీ తీసుకోలేదు స్వామి హనుమ. చాలా ప్రమాదకరమైనటువంటి శత్రువు వీడు. ఇంతటి గొప్ప పట్టణానికి వానరులు మాత్రం వచ్చి ఏం చేయగలరయ్యా? గాలి కూడా ప్రవేశించరానటువంటి విధంగా ఉన్నది. అని బయట నుంచి ఏదైనా ఒక గాలైనా లోపలికి వెళ్తుందా అంటే అలా కూడా వెళ్ళడానికి లేకుండా వీలు లేకుండా రక్షణ వ్యవస్థని పటిష్టం చేశాట. చూడండి, ఇక్కడ ఆయన అనుకుంటున్నాడు ఇంకా, హనుమాన్ మేఘజాలాన్ని ప్రకర్షన్ మారుతో యథ
ప్లవమానాంతుతం దృష్ట్వా ఇమాంతు విషమాం దుర్గాం లంకాం రావణపాలితాం ప్రాప్యాసి స మహాబాహు కిం కరిష్యతి రాఘవ. ఇక్కడికి వచ్చిన తర్వాత రాముడు మాత్రం ఏం చేయగలడు అంటే ఆలోచన విధానం ఎంతవరకు ఆలోచిస్తున్నాడో చూడండి. అంటే రాముడు కూడా వచ్చి ఏమైనా ఇక్కడ సాధించగలడా అంటే అది కూడా అనుమానంగానే ఉంది కదా. ఈ లంకాపట్టణం అంత గొప్పగా కనిపిస్తోంది అనుకుంటున్నాడు మనసులో. ఆలోచన చేస్తున్నాడు. ఇంకా అవకాశో స సాంత్వస్య రాక్షసే అభిగమ్యతే నా దానస్య నా భేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే. వీళ్లతో రాక్షసులతో సామ దాన భేద దండోపాయాలనేటటువంటివి నాలుగింటిలో ఏదైనా ఉపయోగిస్తే వీళ్ళు లొంగుతారా అని ఒక ప్రశ్న వేసుకుంటే దానికి కూడా వీళ్ళు లొంగరటే. ఒరే జాగ్రత్తగా ఉండి అప్పగించేయండి, మీరు ఇలాంటి పనులు చేయకండి అని ఏదో మంచిగా ఒక మాట చెప్దాము అంటే వాళ్ళు వినేలా లేరు. పోనీ వాళ్ళకి ఏదైనా కాస్త డబ్బు ఇచ్చి ఇంత ధనం ఇస్తాం మీకు ఇవ్వండి అంటే వాళ్ళ దగ్గర ఉన్న ధనం ఇంకెవరి దగ్గర ఉండదు ముల్లోకాల్లో. అలా ఉన్నారు వాళ్ళు. ఇక భేదాన్ని కల్పిస్తాము అంటే వాళ్ళందరూ కూడా గొప్ప మూర్ఖులు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఎవరి మాట వినరు. రావణాసురుడి యొక్క ఆజ్ఞ మీదే నడుస్తుంది మొత్తం లంకాపట్నం అంతా. కాబట్టి భేదం చేయడానికి కూడా అవతల వాడు ఇంకొకటి ఉండాలి. వాడంతటి శత్రువు లేడు ఇక్కడ వీడికి. భేదము దండనం. ఇక దండనం వేద్దామంటే ఈ రక్షణ వ్యవస్థ ఏమిటి, ఈ జనాలు ఏమిటి, రాక్షసులు ఏమిటి, వీళ్ళని ఎదిరించి ఎవరు మాత్రం నిలవగలరు? ఇవన్నీ ఆలోచిస్తున్నారు స్వామి. చతుర్నామేవ హీ గతి వానరాణం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞస్య ధీమతః. వాలిపుత్రుడైనటువంటి అంగదుడు రాగలడు ఇక్కడికి, ఈ శతయోజన లవణ సముద్రాన్ని దాటి. నేను ఎలాగో వచ్చాను. ఇక నీలుడు రాగలడు, సుగ్రీవుడు రాగలడు. మహా అయితే మేము నలుగురిని రాగలం ఇక్కడికి ఎగిరి. మిగతా ఈ వానర సైన్యాన్ని అంతటినీ ఎలా తీసుకురావాలి ఇక్కడికి? ఇది చాలా ఆలోచన చేయవలసినటువంటి ఆలోచన. యావజ్జానామి వైదేహిం యది జీవతి వానవ. అసలు ఇవన్నీ నేను ఆలోచించడం కన్నా ముందు సీతమ్మ తల్లి బ్రతికి ఉన్నదా లేదా ఇది నేను తెలుసుకోవాలనుకున్నాడు. కాబట్టి ఏం చేయాలి? తత్రైవ చింతయిష్యామి దృష్ట్వాం త్వాం జనకాత్మజాం తతశ్చ చింతయామాస ముహూర్తం కపికుంజర. కాసేపు కూర్చుని నిదానపడి కంగారు పడకూడదు. ఇలాంటి ఆలోచన విధానాల్లో ఆలోచన చేశాడు ఒక ముహూర్త కాలం. ఆ గిరి శిఖరం మీద కూర్చున్నారట స్వామి. అనేన రూపేణ మయా నశక్య రక్షసాంపురి ప్రవేష్టం రాక్షసైర్గుప్త క్రూరైర్బల సమన్వితై. ఈ రాక్షసులందరూ చాలా బలిష్ఠులు, క్రూర స్వభావం కలిగిన వారు. ఇలాంటి వాళ్ళ చేత ఈ లంకాపట్టణం అంతా కూడా రక్షించబడుతూ ఉన్నది. ఉగ్రౌజసో మహావీర్య బలవంతశ్చ రాక్షస. ఈ రాక్షసుల యొక్క తీక్షణమైనటువంటి తేజస్సు, పరాక్రమం, బలం ఇవన్నీ కూడా సీతాదేవి యొక్క రక్షణ కోసమై రావణాసురుడు వీళ్ళందరినీ కూడా వినియోగించాడు. లక్ష్య అలక్ష్య రూపేణ. వీళ్ళకి కనిపించకుండా వెళ్ళాలి లంకాపట్టణంలోకి. ఎలా వెళ్ళాలి అంటే కనిపించినటువంటి రూపంలో వెళ్ళడమే ఉత్తమం అనుకున్నాను. అసలు పూర్తిగా కనిపించకుండా వెళ్ళినా ప్రమాదమే. ఎందుకంటే వాళ్ళు కనిపెట్టేయగలరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న మాయ కన్నా మన దగ్గర ఉన్న మాయ ఏం పెద్ద మాయ ఏం కాదు. అంత మాయగాళ్ళు వాళ్ళందరూ. అసలు పూర్తిగా కనిపించకుండా వెళ్దామా అన్నా కుదరని మాట. పోనీ మామూలుగా మన రూపంతో వెళ్తే అందరికీ తెలిసిపోతుంది, వాళ్ళు మన మీదకి వస్తారు యుద్ధానికి. ఇప్పుడు నా రూపంలోనే నేనుండి లక్ష్య అలక్ష్య రూపేణ కనిపించనటువంటి పరిమాణంలో వెళ్తేనే నాకు సులభం అవుతుంది. అది కూడా ప్రవేష్టం ప్రాప్త కాలమే, చీకటి పడిన తర్వాత లంకలోకి అడుగు పెట్టాలనుకున్నాడు. కేనోపాయేన పశ్యేయం మైథిలీం జనకాత్మజం. ఏదో ఒక ఉపాయంతో జానకీదేవిని కలుసుకోవాలను ఇన్ని ఆలోచనలు చేస్తున్నాడు, కానీ పని ఆచరణాత్మకం అవ్వట్లేదు. ఆలోచన ఏం చేయాలి ఎలా చేయాలి. వీళ్ళేమో ఇంత బలంగా కనిపిస్తున్నారు. అసలు పనంటూ మొదలు పెట్టరా నాయన. ఎవరు ఆయనకి ఆయనే అనుకుంటున్నాడు. అసలు పనంటూ మొదలు పెట్టకుండా ఏమో ఇన్ని జరుగుతాయేమో నువ్వు అనుకోవడం ఉన్నదే, ఇది దూత లక్షణం కాదు. నవినస్యేత్ కథం కార్యం
రామస్య విదితాత్మనః ఏకాం ఏకస్య పశ్యేయం నహితే జనకాత్మజాం భూతాశ్చార్ధ్యా విపద్యంతే లోకక దేశకాల విరోధితాః విక్లభం దూతమాసాద్య తవ సూర్యోదయే యదా అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి న శోభతే ఘాతయంతి కార్యాణి దూత పండితమానిన. ఒక్కొక్క దూత ఆలోచనల్లోనే కాలం గడిపేసి ప్రభువు ఇచ్చినటువంటి డ్యూటీని మర్చిపోతాడు. వాడు ఆ డ్యూటీని నెరవేర్చడంలో బాధ్యతని కృతకృత్యుడు కాలేడు. ఆ కృతకృత్యుడు కాలేకపోవడం వల్ల ఏమవుతుందంటే అనవసరమైన ఆలోచనలన్నీ ఎక్కువగా పెట్టుకుని మొత్తం కార్యాన్నంతటినీ చెడగొడతాడు. ఇలా చెడగొట్టేటటువంటి దూత వల్ల ప్రభువు నష్టపోతాడు. కాబట్టి రామచంద్ర ప్రభు కార్యం చెడకుండా ఉండాలి, మా అమ్మ జానకీమాత దర్శనం నాకు జరగాలి అనుకుంటున్నారు స్వామి. ఏం చెయ్యాలి? అయితే అనుకుంటున్నారు, సూర్యేచ అస్తంగతే రాత్రో దేహం సంక్షిప్య మారుతి. సూర్యుడు అస్తమించిన తరువాత శరీరాన్ని కాస్త కుజించుకున్నారు కిందకి. ఎంత పరిమాణంలోకి దిగాడు స్వామి అంటే వృషదంశక మాత్ర సన్ బభూవ అద్భుత దర్శన. పిల్లి పిల్లంత మార్జాల పరిమాణంలోకి మారారట. అంటే పిల్లిలా మారలేదు, పిల్లి పిల్ల ఎంత పరిమాణంలో ఉంటుందో అంత పరిమాణంలోకి వానరుడి కిందే ఉన్నాడు ఆయన. ఆ పరిమాణంలోకి మారారు. సప్తభూమి అష్టభౌమాశ్చ సదర్శ మహాపురీం. ఆ నగరంలో ఉన్నటువంటి ప్రాకారం ఉంటుంది చూసారా, ఎగురుతూ వెళ్ళి ముందు ప్రాకారం మీదకి దూకాట. ప్రాకారం మీదకి దూకి ఆ ప్రాకారం మీద నుంచి ఇందాక దూరంగా లంబశిఖరం మీద నుంచి చూశాడు త్రికూటాచల పర్వతం మీద ఉన్న ఈ లంకాపట్టణాన్ని. అప్పుడు సరిగ్గా ఆలోచన చేయలేకపోయాడు, దీని రక్షణ వ్యవస్థ ఏమిటి, ఇక్కడికి ఎవరు రాగలరు, ఇవన్నీ ఆలోచించాడు. కానీ ఈ ప్రాకారం మీద దూకిన తర్వాత త్రికూటాచల పర్వతం మీద శిఖరం మీద అక్కడ నుంచి లంకనంతటినీ చూశాట. మళ్ళీ ఒక్కసారి చూసి ఆయన అనుకుంటున్నాడు, ఏమి లంకాపట్టణం అయ్యా, స్ఫటికాలతో ఉన్నాయిట రహదారు, పుష్పాలు, అటు ఇటు కూడా చెట్లు, గొప్పదైనటువంటి బంగారము వెండితో చేయబడినటువంటి భవనాలు, ముత్యాల చేత పగడాల చేత చెక్కబడినటువంటి ప్రాకారాలు. ఇలాంటి లంకాపట్టణం దేదీప్యమానంగా అసలు ముల్లోకాల్లో ఉన్న వస్తు సామాగ్రి అంతటినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాట రావణాసుడు. అంతలా ప్రకాశిస్తోంది. వైడూర్య మణి చిత్రైశ్చ ముక్తజాలా విభూషణై తలై శుశుభిరేతాని భవనాన్ న్యత్ర రాక్షసం. ఈ యొక్క లంకాపురిలో ఉన్న రాక్షసుల భవనాలు, భూభాగాలన్నీ వైడూర్య మణుల చేత చిత్రించబడి ఉన్నాయన్నాడు. ఇలాగా ఈ లంకాపట్టణ సౌందర్యాన్నంతటినీ చూస్తూ ఉంటే స్వామి హనుమ ఆకాశంలోకి పూర్ణచంద్రుడు వచ్చాడు. ఏ రోజు వెతికాడు స్వామి హనుమ అమ్మవారిని? పాల్గొన శుద్ధ త్రయోదశి రోజు రాత్రి అండి. చతుర్దశి కలిసింది అప్పటికి. అంటే ఎలా ఉంటాడు చతుర్దశి చంద్రుడు అంటే? పరిపూర్ణంగా ఉంటాడు, పున్నమి నాటి చంద్రుడిలాగా కనిపిస్తాడు. బాగా వెన్నెలను కురిపిస్తూ స్వామి హనుమకి సహకరిస్తూ ఆకాశంలోకి వచ్చారు చంద్రుడు. చూడండి, కాస్త ఆలోచనలో పడ్డాడు. మళ్ళీ దగ్గర నుండి చూశాడుగా లంకని. ప్రాకారాల చేత భవనాల చేత ఒప్పుతున్నటువంటి ఈ లంకనంతటినీ చూసి కుముదాంగదయోర్వాపి సుషేణస్య మహాకపే ప్రసిద్ధేయం భవేద్ భూమి మైంద ద్వివిధయోరపి. ఈ నగరాన్ని అంగదుడు, నేను, సుగ్రీవుడు, నలుడు కాకుండా కుముదుడు, సుషేణుడు, మైందుడు, ద్వివిధుడు కూడా వచ్చి రాగలము అనిపిస్తున్నది ఈ రక్షణా వ్యవస్థని బట్టి చూస్తూ ఉంటే అనుకున్నాడు. అంతేకాదు బల్లూకరాజు అయినటువంటి జాంబవంతుడు కూడా రాగలడు, కేతుమాలుడు అనేటటువంటి వాడు కూడా ఇక్కడికి రాగలడేమోనని నాకు అనిపిస్తున్నది అని మనసులో అనుకున్నారు. అనుకుని తర్వాత ఏమనుకుంటున్నారు చూడండి, సమీక్షను మహాబాహో రాఘవస్య పరాక్రమం లక్ష్మణస్య చ విక్రాంతం అభవం ప్రీతిమాన్ కవి. రాముడు ఇక్కడికి రాగలడా అని నేను ఇందాక అనుకున్నాను, కానీ రాముడి పరాక్రమం ముందు ఎవరైనా నిలబడగలరా అసలు? కాబట్టి లక్ష్మణుడు చాలు నిజానికి చెప్పాలి అంటే.
నా రామచంద్ర ప్రభు యొక్క బాణ పరంపర చాలయ్యా ఈ లంకా పట్టణాన్ని అంతటినీ కూడా నశింపచేయడానికి. కాబట్టి ఒక్కసారి రాముడి యొక్క పరాక్రమాన్ని మనసులో తలుచుకున్నారు స్వామి హనుమ. అనుకుని ఆనందించారట మనసులోనే. కాబట్టి ఏమీ పర్వాలేదు, రాగలం ఇక్కడికి, చాలామంది 100 వరకు ఇక్కడికి రాగలం అనుకున్నారట. అనుకుని అక్కడి నుంచి ఏం చేశారంటే ప్రాకారం నుంచి కిందకి దూకారట. కిందకి దూకి ద్వారం దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నారు స్వామి. నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు అదసా హరిసార్దూలం ప్రవిశంతం మహాబలం నగరీ స్వేన రూపేణ దదర్శ పవనాత్మజం. ఈ లంకా పట్టణాన్నంతటినీ రాత్రి సమయంలో కాపు కాసేటటువంటి లంకకి అధిష్టాన దేవత అయినటువంటి లంక అనేటటువంటి ఒక రాక్షసి స్త్రీ రూపాన్ని పొంది స్వామి హనుమ ఎదురుగుండా వచ్చి నిలబడిందిట. నిలబడి ఆవిడంటోంది, కస్త్వం కేనేచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కదయా స్యేహయస్తత్వం యావత్ ప్రాణధరంతితే. ఏవయ్యా, ఈ సమయంలో లంకాపట్టణంలో ఎవరూ చూడకుండా లోపలికి ప్రవేశిస్తున్నటువంటి వాడు ఎవరు, నువ్వు ఏమిటి పని అని, ఇక్కడికి ఏ పని మీద వచ్చావని అడిగితే నా చేతిలో ప్రాణాలు పోకముందే ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పమంటే సరే నా విషయం ఏదో నేను చెప్తాను కానీ అసలు నువ్వెవరో చెప్పవేఅని అడిగాడు స్వామి. ఎలా అడుగుతున్నాడో చూడండి. కాత్వం విరూపనయన, వికృతమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఓ స్త్రీ, ఎవరు నువ్వు, నీ పేరేమిటి, ఇక్కడ ఎందుకున్నావు ఈ పురద్వారం దగ్గర, ఏమి చేస్తున్నావు ఇక్కడ, కిమర్థం చాపి మాం వృద్ధ నిర్భస్యమసి దారుణ, ఇక్కడ నన్ను ఎందుకు నువ్వు నిరోధిస్తున్నావో చెప్పు, ఎందుకు బెదిరిస్తూ మాట్లాడుతున్నావో చెప్పమన్నారు. అప్పుడు ఆవిడ అంటోంది, అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్ష దుర్దర్శ రక్షామి నగరీమిమాం. నేను లంకాధిపతి అయినటువంటి రావణాసురుడి యొక్క ఆజ్ఞ మేరకు ఈ లంకనంతటినీ కూడా రక్షిస్తున్నటువంటి అధిష్టాన దేవతని, నా పేరు లంక అంటారు అన్నది. కాబట్టి నువ్వెవరో చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు ఈ సమయంలోనని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, నేను ద్రక్షామి నగరీం లంకాం సాట్ట ప్రాకార తోరణం ఇత్యర్థమిహ సంప్రాప్త పరం కౌతూహలం హిమే. నేను ఈ లంకా పట్టణాన్ని అంతటినీ ఒక్కసారి పరికించి చూసి వెళ్దామనేటటువంటి ఉద్దేశంతో వచ్చాను. నేను ఇలా వెళ్ళిపోతూ ఉండగా నాకు ఈ సుందరమైనటువంటి పట్టణం కనిపించింది. కాబట్టి ఇది చాలా సౌందర్యంగా ఉందని తెలుసుకుని ఈ ప్రాకారాలని, ఈ గోళ్ళని, ఈ వృక్షాలని ఒకసారి చూసి ఆనందించి వెళ్తాను, అందుకోసం వచ్చాను ఇక్కడికి అన్నది. అయితే మామ నిర్జిత్య దుర్బుద్ధే రాక్షసేశ్వర పాలితాం. ఆ హనుమంతుణ్ణి ఈ లంకాధిపతి దేవత అయినటువంటి ఈ లంక పరుషమైనటువంటి మాటలన్నీ మాట్లాడి నిందించింది. ఏమని అంటే మమ నిర్జిత్య దుర్బుద్ధే, ఆవిడంటున్నది, దుర్బుద్ధి కలిగినటువంటి ఓ వానర, నేను రావణాసురుడి యొక్క పోషణలో ఉన్నటువంటి దానిని, ఆయన అండదండలతో ఉన్నటువంటి దానిని, నేను ఈ లంకని పాలిస్తున్నటువంటి దానిని, రక్షిస్తున్నటువంటి దాన్ని, నన్ను జయించకుండా నువ్వు ఈరోజు ఈ యొక్క లంకలోకి నువ్వు అడుగు పెట్టలేవు అని చెప్పింది. అంటే ఆయన అన్నాడు, తతకృత్వా మహానాదం తతస్య కపిసార్దూల తమువాచ నిశాచరిం దృష్ట్వా పురీమిమాం భద్రే పునర్యాస్య యథాగతం. అమ్మ, నేను వచ్చిన పరంగా ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను, కానీ ఒక్కసారి ఈ లంక చూసేటటువంటి భాగ్యాన్ని నాకు అనుగ్రహించు. చాలా సులభంగా, చాలా తేలికగా మాట్లాడి అడిగాడండి ఆయన. అడిగితే లంక రాక్షస ప్రవృత్తి కలిగినటువంటిది కాబట్టి దాని యొక్క ప్రవృత్తిని చూపించింది. ఆవిడ వెంటనే కోపాన్ని పొంది గట్టిగా అరిచిందిట. నేను చెప్తే నీకు అన్నిసార్లు వినిపించదా, నీకు ఇక్కడి నుంచి పోతావా పోవా అని ఒక్కసారి తన చేత్తో హనుమంతుల వారిని ఒక్క దెబ్బ కొట్టింది. ఆయనకి ఈ దెబ్బ కొట్టగానే తాడయామాస వేగిత అంటాడు వాల్మీకి మహర్షి, గట్టిగా కొట్టింది. కొడితే ఆయన ఏమీ చలించలేదు. చలించకుండా తతస్య కపిశార్ధూలో లంకాయా తాడితో వృషం ననాద సుమహానాదం వీర్యవాన్ పవనాత్మజ. ఆయన చాలా గట్టి నాదం ఒకటి చేశారట మళ్ళీ. అయితే గట్టిగా అరిచి వెంటనే ఏం చేశారంటే పట్టరానటువంటి కోపం చేత స్త్రీ చేతి మాన్యమానేనా నాతిక్రోధ స్వయంకృత సాతుతేనా ప్రహారేణ విహ్వలాంగీ నిశాచరి. అయితే ఎడం చేత్తో పిడికిలి బిగించి స్త్రీ కాబట్టి గట్టిగా కొడితే చచ్చిపోతుందేమో అనేటువంటి ఉద్దేశంతో నెమ్మదిగా కొట్టాడు. ఒక్కసారి ఆయన బృహద్రూపాన్ని చూపించాడు, ఒక దెబ్బ కొట్టాడు. కొట్టగానే మూలుగుతూ కింద పడింది ఈ రాక్షసి. మూలుగుతూ కింద పడి అంటున్నది,
పపాత సహజా భూమౌ వికృతానన దర్శన తతస్థు హనుమాన్ ప్రాజ్ఞ తాం దృష్ట్యా వినిపాతితాం కృపాం చకార తేజస్వి మన్యమాన స్త్రియంతు తాం. ఏమయ్యా మహానుభావ, నీ దెబ్బ చాలా గట్టిగా తగిలింది నాకు, నువ్వు మహానుభావుడివి, అలాంటి వాడివి, నువ్వు స్త్రీ మీద నీ యొక్క పరాక్రమాన్ని చూపించకూడదు నాయన, కాబట్టి నన్ను స్త్రీ అని భావించి నువ్వు విడిచిపెట్టినట్లు నాకు అనిపిస్తున్నది. కాబట్టి ఓ మహానుభావ, ఓ వానర, ధీరులైనటువంటి వారు ఎప్పుడూ కూడా స్త్రీవధ చెయ్యరు, అది నాకు తెలుసు. కాబట్టి నేను సాక్షాత్తుగా లంకాది దేవతను ఈ వీరుడు రాక్షసుడు నన్ను ఇక్కడ నియమించాడు. కాబట్టి నేను చెప్పేటటువంటి ఈ మాట ఒక్కసారి ఆలకించవయ్యా. ఏమిటి మాట? స్వయంభువా పురాదత్తం వరదానం యదా మమ యథాత్వం వానర కశ్చిత్ విక్రమాద్ వశమానయేత్. అయ్యా, పూర్వం ఈ రావణాసురుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అని, నేను ఈ లంకలో కాపు కాయలేనని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాను. మొరపెట్టుకుంటే బ్రహ్మగారు అన్నారు, కంగారు పడకు, వాడికి అచిరకాలంలోనే మరణం ఆసనం అవుతుంది, అప్పుడు నువ్వు ఈ యొక్క లంకాన్ని విడిచిపెట్టేయచ్చు. దీనికి గుర్తేమిటో తెలుసా అంటే ఆయనే చెప్పాడు దీనికి సమాధానం. ఏమిటి అంటే, రక్షసాం చైవ సర్వేషాం వినాశా సముపాగత తత్ప్రవిశ్య హరిశ్రేష్ఠిం పురీం రావణపాలితాం స్వయంభు నహిమే సమయా సౌమ్య ప్రాప్యోధ్య తవ దర్శనాత్ తదాత్వయ విజ్ఞాయ రాక్షసాం భయమాగతం యదాత్వం వానర కశ్చిత్ విక్రమాద్ వశమానయేత్. ఒక వానరం వచ్చి ఎప్పుడైతే నిన్ను లొంగ తీసుకుంటుందో ఆ రోజే లంకా పట్టణానికి అంతటికీ కూడా పతనం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఆ రోజే ఇంకా లంకకి పతనం అనేటటువంటిది వస్తుంది. రావణాసురుడు నిర్జించబడతాడు. అంతవరకు నువ్వు లంకని కాపు కాస్తూ ఉండాలి అని రావణాసురుడు చెప్పాడు. బ్రహ్మగారు చెప్పారు రావణాసురుడు గురించి. చెప్తే ఆ రోజు నుంచి నీ దాక కోసమే ఎదురు చూస్తున్నానయ్యా, ఇన్నాళ్ళకి నీ దర్శనం నాకు అయ్యింది, కాబట్టి హాయిగా ప్రవిశ్య సోపోపహతాం హరీశ్వర శుభాం పురీం రాక్షస సముఖ్యపాలితాం యదృశ్చయాత్మం జనకాత్మజం సతీం విమార్గ సర్వత్ర గతో యదా సుఖం. నువ్వు లంకాపట్టణంలోకి హాయిగా వెళ్ళవచ్చు, నీకు ఆజ్ఞ ఇస్తున్నాను. హాయిగా లంకలోకి వెళ్ళి హాయిగా సీతమ్మ తల్లి దర్శనం చేసుకుని ఆవిడతో మాట్లాడి అప్పుడు నువ్వు కృతకృత్యుడివి కా, నిన్ను అనుగ్రహిస్తున్నాను అన్నది ఈ లంకా అధిష్టాన దేవత. కాబట్టి అధిష్టాన దేవతని లొంగ తీసుకున్నాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే యదృశ్చయాత్వం జనకాత్మజాం సతీ. నువ్వు హాయిగా వెళ్ళి సీతమ్మని వెతికి అమ్మవారిని తెలుసుకో అని చెప్పింది. అంటే లంకకి అధిష్టాన దేవత ఆవిడికి తెలీదు. లంక ఇక్కడ పలానా చోట సీతమ్మ తల్లి ఉన్నది, నువ్వు వెళ్ళి కలుసుకోవయ్యా అని చెప్తే అది చాలా వెంటనే వెళ్ళి అక్కడే కలుసుకుంటాడుగా స్వామి హనుమాన్. అలా చెప్పలేదు లంక. యథేచ్ఛగా వెళ్ళు, నువ్వు లంకలోకి అంతా వెతుక్కుని నువ్వు పట్టుకో సీతమ్మ, తెలుసుకో అన్నది. అంటే లంకా అధిష్టాన దేవత అంటే ఎవరో కాదు, శరీరమే అనుకోండి ఒక ఉద్దేశంలో. ఈ శరీరంలో ఉన్నటువంటి పరమాత్మని దర్శనం చెయ్యాలి అనుకుని ఉబలాట పడుతున్నటువంటి సాధకుడికి అంత తేలిగ్గా భగవంతుడు దొరుకుతాడా? సాధన ద్వారా దొరుకుతాడు. ఈ సాధన చెయ్యని చెప్పడమే సీతాదేవిని అన్వేషించు అని చెప్పడం లంక. అంటే నీకు వెంటనే భగవంతుడు కనిపించేయమంటే నీలో ఉన్నాడు అంటే ఆయన కనిపించేయమంటే కనిపించే విధానం కాదయ్యా, భగవంతుణ్ణి వెతికి పట్టుకోవాలి. ఆ వెతికి పట్టుకోవడంలో నీ స్థితి ఎంతవరకు వెళ్తుందో తెలుసా? అసలు భగవంతుడు లేని ప్రదేశం అంటూ నీకు ఇంకా కనిపించదు. అన్ని చోట్ల నీకు భగవంతుడు కనిపిస్తాడు. అంటే ఈ సాధనలో నువ్వు పొందేది ఏమిటి అంటే భగవంతుడిని అన్ని చోట్ల దర్శించగలగడం రావాలి. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు ధనవాగ్రణి వింటే అని మనకి ప్రహ్లాదుడు చెప్తాడుగా. ప్రహ్లాదుడు తన సాధన ద్వారా ఆ స్థాయికి చేరుకున్నాడు. కానీ ఇంకా సాధన మొదలుపెట్టేవాడికి భగవంతుడు ఎక్కడున్నాడో తెలియదు. కాబట్టి ముందు అంతర్ముఖుడివి కా. అంతర్ముఖుడివి అయినప్పుడు నీకు ఎన్నో భావనలు వస్తాయి ధ్యానమునందు. వాటన్నింటినీ పక్కకి పెడుతూ నేతి 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 అని ఇవి కాదు ఇది కాదు ఇది కాదని ఆ వచ్చేటటువంటి ఎదురయ్యేటటువంటి క్లిష్టమైనటువంటి విఘ్నాలన్నింటినీ తప్పించుకుని వెళ్తే
నీకు ఒకానొక సమయంలో చిచ్చక్తి జ్ఞానం అనేటటువంటిది కలుగుతుంది. అందుకనే యోగ సాధన అష్టాంగ యోగం గురించి నిన్న మాట్లాడుకున్నాం మనం. ఈ యొక్క చక్రాలన్నింటినీ కూడా ఆయన ఒక్కదాని తర్వాత ఒకదాన్ని చలింపజేసి ఆయన ఊర్ధ్వముఖానికి వెళ్తాడు. ఇక్కడ చిచ్చక్తి యొక్క ఎప్పుడైతే శక్తి ఆయనతో తెలిసిందో ఆ చిచ్చక్తి దర్శనం అవ్వడంతోనే పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. అంటే పరమాత్మ సాక్షాత్కారం కలగడం అంటే ఏమిటండి? పరమాత్మ తత్వం ఏమిటో తెలుస్తుంది. ఇది తెలుసుకోవడానికి సాధన మొదలు పెట్టాలి. వెళ్ళవయ్యా యథేచ్ఛగా లోపలికి తెలుసుకో అన్నదిట. అయితే అద్వారేణ మహాబాహు ప్రాకారం అభిప్లువే, ద్వారం గుండా వెళ్ళలేదుట లోపలికి. మళ్ళీ ఒక ఎగిరి ద్వారం పైన ఉన్నటువంటి ఆర్చ్ ఉంటుంది చూసారా, ఆర్చ్ మీదకి ఎగిరారు పైన ఆ తోరణం దగ్గర. ఆ తోరణం మీదకి ఎక్కి అక్కడి నుంచి కిందకి దూకారు. ఏమండి, శత్రుపురం కదా ఇది, వెళ్ళడం కూడా శాస్త్రాన్ని లోటు లేకుండా వెళ్తున్నాడు స్వామి హనుమ. సకల శాస్త్ర పండితుడు కదా ఆయన. అందువల్ల ఏం చేస్తున్నాడు? చక్రేద పాదం సవ్యంచ, ఎడమకాలు పెట్టి దిగాట. ప్రాకారం గుండా వెళ్లకుండా గోడ మించి దూకాట కిందకి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తున్నారు శాస్త్రంలో మాట, ప్రయాణకాలేచ గృహప్రవేశే వివాహకాలేపి చ దక్షిణాంగ్రిం కృత్వా అగ్రత శత్రుపురప్రవేశే వామం నిదధ్యాశ్చరణం నృపాల. ఎప్పుడైనా సరే ప్రయాణం చేసినప్పుడు కానీ, గృహప్రవేశం చేసినప్పుడు కానీ, వివాహ సమయంలో కానీ కుడికాలు పెట్టాలన్నారు. కానీ శత్రుపురంలోకి ప్రవేశించేటప్పుడు, శత్రువు యొక్క ఇంటిలోకి ప్రవేశించేటప్పుడు ఎడమకాలు పెట్టి వెళ్ళాలి అని శాస్త్రం చెప్పింది. కాబట్టి ఎడమకాలు పెట్టి దిగాడు. సకల శాస్త్ర పండితుడు కదండి ఈయన. అందువల్ల మనకి మొన్న మనం సభాపర్వం చెప్పుకున్నాంగా. ఆ సభాపర్వం చెప్పుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ జరాసంధుణ్ణి చంపడానికి ఈ యొక్క భీముణ్ణి తీసుకుని వెళ్తాడు, అర్జునుడిని. వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడు? డైరెక్ట్గా ఆ యొక్క రాజ్యంలోకి, భవనంలోకి డైరెక్ట్గా వెళ్ళడు. ఇలా వెళ్ళకూడదు అని వెనకాల ఉన్నటువంటి కొండ పైకి ఎక్కి ఆ కొండ మీద నుంచి వెనకాల ద్వారం గుండా లోపలికి దూకుతారు. ఇది శాస్త్ర సమ్మతం అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి శత్రుపురానికి ఎప్పుడు వెళ్ళినా దొడ్డి వైపు నుంచి ప్రాకారం గోడ నుంచి దూకి వెళ్ళాలట, డైరెక్ట్గా వెళ్ళకూడదుట. ఇది ధర్మశాస్త్రాన్ని వినియోగించి మరీ ఆచరణాత్మకం చేసుకుంటున్నారండి స్వామి హనుమ. అయితే చూడండి, లంకలోకి దూకారు, వెళ్తున్నారు. గొప్ప గొప్ప విచిత్రమైనటువంటి వాస్తుశాస్త్ర నిర్మాణంలో చెప్పబడినటువంటి భవనాలన్నీ కనిపించాయి స్వామి హనుమకి. వర్ధమానము, అలాగే గొప్ప గొప్ప స్వస్తికము, అలాగే సర్వతోభద్రము అనేటటువంటి పేర్లతో కూడుకున్నటువంటి ఇళ్ళు ఇవన్నీ కూడా. అంటే వాస్తుశాస్త్రంలో ఎటువంటి లోపాలు లేకుండా ప్రతి గృహము కూడా నిర్మించబడింది. చూడండి, మీరు పట్టుకోండి, రావణాసురుడి యొక్క పట్టణాన్నంతటినీ వాల్మీకి ఎలా వర్ణిస్తున్నాడో చాలా ముఖ్యం తెలుసుకోవడం. ఈ తర్వాత అంటున్నాడు, శుశ్రావ మధురంగీతం త్రిస్థాన స్వరభూషితం స్త్రీణాం మద సమృద్ధానాం దివిచ అప్సరసామివ. కొద్దిగా దూరం ముందరికి వెళ్ళేటప్పటికి భవనాల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నట్టండి. ఈ భవనాల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆయనకి మంచి సంగీతం ఒకటి వినిపించింది. ఈ సంగీతం ఎలా ఉందంటే త్రిస్థాన స్వరభూషితం, అంటే మంద్రస్థాయిలో కొంత వినిపిస్తోంది ఒక చోట, ఒక చోట తారాస్థాయిలో వినిపిస్తోంది సంగీతం, ఒక చోట మధ్యమ స్థాయిలో వినిపిస్తోంది సంగీతం. ఇలాంటి త్రిస్థాన స్వరభూషితమైన మంచి సంగీతం వినిపిస్తుంది. వినిపిస్తూ ఉంటే మరొక వీధిలోకి వెళ్ళారట. మరొక వీధిలోకి వెళ్ళగానే మంచి అందగత్తెలైనటువంటి ఆడవాళ్ళందరూ కూడా గృహాలకి తలుపుల దగ్గరికి వచ్చి నిలబడి ఉన్నారట. వాళ్ళు మంచి పువ్వులు ధరించున్నారట, వడ్డాణాలు ధరించున్నారట, జారిపోతున్నాయిట కిందకి. వాళ్ళు తమ ప్రియుళ్ళ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు గుమ్మాల దగ్గర అంటాడు వాల్మీకి మహర్షి. వాళ్ళని చూపించాడు. అక్కడి నుంచి కాస్త మరొక వీధిలోకి తిరిగారట ఆయన. అస్ఫోటిత నినాదాంశ్చ క్షేళితాంశ్చ తతస్తతః శుశ్రావ జపతాం తత్ర మంత్రాన్ రక్షో గృహేషు వై. ఒక్కొక్క ఇంట్లో నుంచి మంత్రశాస్త్రంతో కూడుకున్నటువంటి మంత్రం, వేదశాస్త్రం అంతా కూడా వినిపిస్తోందిట.
అంటే వేదాన్ని పఠించేటటువంటి బ్రాహ్మణోత్తములందరూ ఉన్నారు అక్కడ. అంతేకాదండి, జపాలు చేసేటటువంటి వాళ్ళు, అంతేకాదు ఒక మంత్రాన్ని ఉపయోగించి ఆ మంత్రం ద్వారా కూడా కృత్యను సృష్టించి శత్రువుల మీదకు ప్రయోగించగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు కూడా, మంత్రగాళ్ళు కూడా ఉన్నారట అక్కడ. వాళ్ళందరినీ చూశారు. అగ్నిహోత్రాశ్చ వేదాశ్చ రాక్షసానాం గృహే గృహే. ప్రతి రాక్షసుడి యొక్క ఇంటిలో కూడా అగ్నిహోత్రం వెలుగుతోందన్నాడు, వేద పఠనం జరుగుతోందన్నాడు. చూడండి, రావణాసురుడి యొక్క పట్టణంలో వాళ్ళు నిజానికి రాక్షసులే అయినా వాళ్ళ మంత్రశక్తి చాలా గొప్పది. అందున వాళ్ళకి వేరే ఆయుధాలు కూడా అక్కర్లేదుటండి. కొంతమందికి వాళ్ళకి అగ్నిహోత్రాలే ఆయుధాలు అన్నాడు. అగ్నిహోత్రాల ఆయుధాలు ఎలా అవుతాయిటంటే, వాళ్ళు ఒక మంత్రాన్ని ప్రయోగించి స్వాహాకారంతో కనుక ఆ అగ్నిహోత్రంలో అవిస్సు వేస్తే అందులో నుంచి కొన్ని వేల మంది సైన్యం పుట్టుకొస్తారట. వాళ్ళు యుద్ధానికి వెళ్తారట కావాలంటే. అలాంటి శక్తి కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు రాక్షసులు. వాళ్ళు గోచర్మాన్ని ధరించారు కొంతమంది వృషభ చర్మాన్ని ధరించి నిత్యాగ్నిహోత్రులై నిత్యము కూడా అనుష్ఠానపరులై ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఆవిచారిక క్రతువులు చేసేటటువంటి ప్రయోగాలు చేసేవాళ్ళు కూడా కనిపించారటండి లంకలో. వాళ్ళ చేతిలో ఏమున్నాయన్నారు, ఆయుధాలు ఏమీ లేవయ్యా, దర్భలు పట్టుకుని ఉన్నారు వాళ్ళు. ఆ దర్భలకి ఎంత శక్తి అంటే చెప్తున్నారు ఇక్కడ, యదా వజ్రం హరే బాణౌ తదా విప్రకరే కుశౌ. ఆ బ్రాహ్మణుల యొక్క చేతిలో ఉన్నటువంటి దర్భలు వజ్రాయుధం కన్నా శక్తివంతమైనటువంటి. దేవేంద్రుడి చేతిలో వజ్రాయుధం ఎంత గొప్పదో, ఈ రాక్షసుల యొక్క చేతిలో ఉన్నటువంటి ఈ దర్భలు అంత గొప్పవి. ఎందుకంటే వాళ్ళకి ఆయుధాలు అక్కర్లేదు. ఒక దర్భ తీసి ఆ దర్భ మీద మంత్రం ప్రయోగించి ఆ దర్భను విడిచిపెడితే అది వెళ్ళి అది అస్త్రం కింద మారి అవతల వాడిని చంపేస్తుంది. వాళ్ళ వజ్రాయుధం కన్నా శక్తివంతమైంది సుమా బ్రాహ్మణుడి చేతిలో దర్భ, అంత గొప్పది అని ఇక్కడ చూపిస్తున్నారు. కాబట్టి కొంతమంది రాక్షసులు కూటముద్గర బాణీంశ్చ దండాయుధరానపి ఏకాక్ష అనేక కర్ణాంశ్చ లంబోదర పయోధరాన్. కూటాయుధాలన్నీ పట్టుకున్నారు, ఇనుముతో తయారు చేసినటువంటి ఆయుధాలు. అంతేకాదండి, దండాయుధాలు అంటే కత్తులు, కటారులు, బల్లాలు ఇవన్నీ కూడా పట్టుకున్నారు. ధనస్సులు పట్టుకున్నారు, ఖడ్గాలు పట్టుకున్నారు. శతఘ్నులు ఉన్నాయిటండి ఆ ప్రాకారాల మీద, అంటే పిరంగులు. ఈ శతఘ్నులన్నీ కూడా ఉన్నాయిట, ఇనుప దండాలన్నీ కూడా ఉన్నాయిట. ఇవన్నీ ధరించి ఉన్నటువంటి రాక్షసుల సమూహాన్ని చూశారు ఒక వీధిలోకి వెళ్ళగానే, తిరగగానే. అక్కడి నుంచి కాస్త ముందరకు వెళ్ళారట స్వామి. వెళ్ళగానే గొప్ప గొప్ప పూలమాలలు ధరించి, సుగంధ ద్రవ్యాలు అలుముకునే ఆభరణాలు ధరించినటువంటి వేషాలు ధరించిన వారందరినీ కూడా చూశారట. అంతఃపుర మధ్య భాగంలో రావణాసురుడి యొక్క ఆజ్ఞని అనుసరిస్తూ వేల కొలది సైన్యం అక్కడ ప్రహారా కాస్తుంటే వాళ్ళందరినీ చూశారట. రావణాసురుడి యొక్క భవనం త్రికూటాద్రి శిఖరం మీద పరివేష్టించి ఉండడాన్ని చూశారట అక్కడి నుంచి. అంటే అసలైనటువంటి అంతఃపురం, రావణాసురుడి యొక్క అంతఃపురం. దాన్ని చూశారు. చూసి ఎలా ఉంది రావణాసురుడి యొక్క అంతఃపురం బయట పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయబడి ఉందిటండి. ఈ పార్కింగ్ ప్లేస్లో ఏమేమి పార్క్ చేసి ఉన్నాయో చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. మీరు పట్టుకోండి. రథై విమానైశ్చ తదా హయ గజై శుభై. అక్కడ రథాలన్నీ క్యూగా పార్క్ చేసి ఉన్నాయి. ఓ పక్కన ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నాయి, విమానాలు వచ్చేవి వెళ్ళేవి కూడా. అంటే అప్పట్లోనే వైమానిక శాస్త్రంలో దిట్ట అయినటువంటి వాడు రావణాసురుడు కూడా. భరద్వాజ మహర్షి వారు వైమానిక శాస్త్రాన్ని అందించిన తర్వాత దాని యందు కూడా నిష్ణాతుడయ్యాడు వాడు. అందువల్ల వాడి దగ్గరున్న విమానాలు అనేటటువంటి చాలా విమానాలు ఉన్నాయి, అవి కూడా పార్క్ చేసి ఉన్నాయి. అంతేకాదు ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ దేనికి సంబంధించిన సాలలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ చూశారు స్వామి హనుమ. చూసి అందులో రావణాంతపురంలో తప్తకాంచన ప్రాకారాలతో విలసిల్లుతోందిట ఆ రావణాంతపురం అంతా కూడా. దానిని చూశారు. చూస్తూ ఉండగా ఏమైందయ్యా, గోశాలలో గోవుల మధ్యలో వృషభరాజు తిరుగుతూ ఉంటే ఎలా కనిపిస్తాడో అంతటి తెల్లగా నిండుగా చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడంటాడు వాల్మీకి మహర్షి. చంద్రుడు ఆకాశంలోకి వచ్చి ఏం చేశాడయ్యా, హనుమకి సహాయం చేశాడు. అందుకని ఆయన అంటాడు, లోకస్య పాపాని వినాశయంతం మహోరథిం చాపి సుమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాంశు మదాభియాంతం.
లోకములకన్నింటికీ కూడా దుఃఖాలు నశింపజేసేటటువంటి వాడు. అంటే ఆయన్ని చూడగానే ఆహ్లాదం కలుగుతుంది ఎవరికైనా సరే, ఆ చంద్రుడిని చూడగానే, ఆ వెన్నెలని చూడగానే. అలాంటి వాడు మహాసముద్రాన్ని సైతం కూడా వృద్ధి చెందించేటటువంటి వాడు. అసలు చంద్రుడు ఉండడం వల్లే సముద్రం వృద్ధి తరుగుదల అనేటటువంటిది ఉన్నది భూమి మీద. అందుకనే శుక్లపక్షం పెరిగే కొద్దీ పౌర్ణమి వచ్చేంత వరకు సముద్రం యొక్క పోటు పెరుగుతూ ఉంటుంది పైకి. అలాగే అమావాస్య దగ్గర పడే కొద్దీ సముద్రం యొక్క శాతం తగ్గిపోతుంది, నీరు వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని బట్టి మనకి విష్ణు పురాణంలో కూడా ఒక మాట చెప్పారండి. ఏం చెప్పారు అంటే, చంద్రుడి యొక్క శుక్లపక్షంలో పౌర్ణమి వచ్చేటప్పటికల్లా సముద్రం యొక్క ఎత్తు 500 అంగుళాలు పెరుగుతుంది పైకి. మళ్ళీ అమావాస్య వచ్చేటప్పటికి 500 అంగుళాలు కిందకి దిగుతుంది. అందులో నీరు వచ్చినా రాకపోయినా, చేరినా చేరకపోయినా అది ఆటోమేటిక్గా వృద్ధి చెందుతుంది. దేనివల్ల? చంద్రుడి వల్ల వృద్ధి చెందుతుంది. అలాంటి చంద్రుడు అండి సమస్త ప్రాణులకి, భూతాలకి, జలములను, వాయుమండలానికి, ఆకాశాన్ని అన్నింటినీ కూడా ప్రకాశింపజేసేటటువంటి వాడు. ఆయన ఆకాశంలోకి వచ్చాటండి. ఎలా కనిపిస్తున్నాడయ్యా ఈయన? హంసో యథా రాజత పంజరస్థ. ఒక వెండి పంజరం, ఆ వెండి పంజరంలోకి తీసుకొచ్చి ఒక హంసని పెడితే ఆ హంస తెలుపు, వెండి పంజరము తెలుపు. ఆ హంస తీసుకొచ్చి ఆ వెండి పంజరంలో పెట్టినటువంటి హంస ఎలా కనిపిస్తుందో అలా ఉన్నది. హంసతో ఎందుకండి పోల్చడం వాల్మీకి మహర్షి చంద్రుణ్ణి అంటే, ఆ రోజు నల దమయంతి అనేటటువంటి వాళ్ళల్లో దమయంతి నలుడికి హంస ద్వారా సందేశాన్ని పంపింది, హంసను ఉపయోగించి. ఆ రోజు ఏ విధంగా అయితే దమయంతి యొక్క విషయాన్ని నలుడికి చేరవేసిందో హంస, అలాగ సీతమ్మ యొక్క జాడని ఈరోజు రాముడికి చేరవేస్తున్నాడా అన్నట్లుగా ఉన్నటువంటి ఈ చంద్రుడు హంసలాగా కనిపించాడు. ఇది చెప్పడం ఎంతటి ఆలోచన విధానం, ఉపమానం చూడండి వాల్మీకి మహర్షి. అందుకునే ఆదికవయ్యాడు మహానుభావుడు. కాబట్టి హంసో యథా రాజత పంజరస్థ సింహో యథా మందరకందరస్థ. సింహం గృహలో నుంచి బయటకు వచ్చి ఒక్కసారి గర్జిస్తే ఎలా కనిపిస్తూ ఉంటుందో అలా కనిపిస్తున్నట్టు ఆకాశం. సింహో యథా మందరకంధరస్థ వీరో యథా గర్విత కుంజరస్థ. ఏనుగు మీద ఒక వీరుడు కనుక కూర్చుని యుద్ధానికి వస్తుంటే అతడు ఎలా కనిపిస్తాడో అలా కనిపిస్తున్నాడు ఆ చంద్రుడు. చంద్రోపి బభ్రాజ తథాంబరస్థ. ఆకాశంలో చంద్రుడు అలా కనిపిస్తున్నాడయ్యా. అంతేకాదు యాభాతి లక్ష్మీర్ భువి మందరస్థ తథా ప్రదోషే జుష సాగరస్థ. మందరగిరి మీద ఉన్నటువంటి, భూమి మీద ఉన్నటువంటి సంధ్యా ప్రదోషకాలమందు సముద్రం మీద అలా జలములలో ఉండేటటువంటి పద్మముల యందు విరాజిల్లేటటువంటి శోభలు కలిగినటువంటి ఆహ్లాదకరమైనటువంటి కిరణాలని భాసింపజేస్తున్నట్టు ఈ చంద్రుడు. అంటే ఏమిటి కిరణాలు? ఏమిటంటే లక్ష్మి, లక్ష్మికి సోదరుడు కదిగిన ఇద్దరూ ఒక చోట నుంచే పుట్టారు. చంద్రుడు, లక్ష్మీదేవి ఇద్దరు కూడా సముద్రం నుంచే ఉద్భవించారు. అందువల్ల చంద్ర సహోదరి అని అమ్మవారికి ఒక పేరు. ఇప్పుడు చంద్రుడి యొక్క సోదరి ఆవిడ. తమ సోదరిని వెతకడానికి వచ్చినటువంటి హనుమకి తాను లక్ష్మి అంటే తన లక్ష్మితో కూడినటువంటి, అంటే ప్రకాశవంతమైనటువంటి కిరణాలని ప్రసరింపజేశాడు అని చెప్తున్నారు ఇక్కడ. చూడండి, అంతటి గొప్పదైనటువంటి చంద్రుడి యొక్క విధానాన్ని వర్ణిస్తున్నాడు వాల్మీకి. అయితే ఈ అంతటి మంచి వెన్నెలలో స్త్రీలందరూ కూడా తమ భర్తలతో కూడి నిద్రించడాన్ని చూశాట స్వామి. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి గాత్రాన్ని కాంతాసు చ విక్షిపంతి రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి. మాటలు కూడా ఆ శబ్దస్ఫోరకంగా ఎలా కనిపిస్తాయో చూడండి మీరు. ఒక్కొక్క శ్లోకం కూడా ఆయన చక్కనైనటువంటి ఛందోబద్ధమైన అలంకారాలన్నీ ఉపయోగించాడు వాల్మీకి మహర్షి. అలంకార శాస్త్రం అంతా ఇందులో ఉందండి. కాదు, మీరు సుందరకాండని గట్టిగా పట్టుకుంటే నవరసాలు కూడా కనిపిస్తాయి. మైలలనే అంటాడు రావణాసురుడు. లకారాన్ని అన్నిసార్లు ప్రయోగించి ఇలా వాడచ్చు కదా అని కవులకి కూడా మార్గనిర్దేశకత్వం చేశాడు వాల్మీకి మహర్షి. కాబట్టి ఇందులో సుందరం కానిదే ఉందయ్యా. ఛందస్సు, వ్యాకరణం, శ్లోకం ప్రతిదీ కూడా బీజాక్షరాలతో నిండి ఉన్నది.
రాముడు సుందరుడా, సీత సుందర, హనుమ సుందరుడా, కావ్యం సుందరమా? ఏమిటి కావ్యం కూడా సుందరమే, ఆ రచనా విధానం అంత గొప్పది. కాబట్టి రాక్షసులు రొమ్ములు విరుచుకుంటున్నారటండి. రొమ్ములు విరుచుకుని కొందరు అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీల మీద తూలిపోతున్నారట వెళ్ళి. ఇది చెప్తున్నాడు వాల్మీకి. అంటే స్త్రీలు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ పరాక్రమాలను చూపించుకుంటూ, వాళ్ళ శరీరం మీద కండలు చూపించుకుంటూ వాళ్ళ మీదకి దూకుతున్నారట వెళ్ళి. అంటే ఇంతటి నీచమైనటువంటి స్థితిలో ఉన్నారు ఈ రాక్షసులు అని చెప్పడం. ఒక స్త్రీ నిలబడి ఉందండి, నువ్వు నడుచుకుంటూ పక్క నుంచి వెళ్తున్నావు, నిన్ను చూసి కాస్త ఆవిడ భయపడి పక్కకి జరిగింది అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి మన గురించి మనం. అంటే ఆ స్వతంత్రత ఆవిడ పొందలేనప్పుడు మనం పక్కన నిలబడినప్పుడు నువ్వు నీ యొక్క ఆలోచన విధానాన్ని, నీ యొక్క ప్రవర్తన ఎంతవరకు నిలబడి ఉన్నదో నీ యందు అది చాలా ముఖ్యం చూసుకోవడం. ఇది లేదు వీళ్ళ దగ్గర, రాక్షసుల దగ్గర. అందువల్ల వాల్మీకి వేలు పెట్టి చూపిస్తున్నాడు చెప్పకుండానే. మీరు బాగా పట్టుకుంటే రామాయణాన్ని, రామాయణం మొట్టమొదట అయోధ్య పట్టణం గురించి వాల్మీకి వర్ణిస్తాడు. వర్ణిస్తే ఏం చెప్తాడు? అందులో ఉన్నటువంటి మనుషుల గురించి చెప్తాడు, వాళ్ళ గొప్పతనం గురించి చెప్తాడు, వాళ్ళు ఎంత మంచివాళ్ళో చెప్తాడు. ఇవన్నీ చెప్పినటువంటి వాల్మీకి మహర్షి లంకాపట్టణం దగ్గరికి వచ్చేటప్పుడు మనుషుల గురించి ఎక్కువ చెప్పడం. ప్రాకారాల గురించి, భవనాల గురించి, ఆ రోడ్ల గురించి, వీటి గురించి వివరిస్తాడు. అంటే మనుషులు గొప్ప కాదు ఇక్కడ, భవనాలే గొప్ప. భవనాలు అందంగా ఉంటే సరిపోదయ్యా, అందులో ఉన్న మనుషులు కూడా అందంగా ఉండాలి. అది లేదు ఇక్కడ. అది చూపించడానికి ఈ మాట వాడాడు వాల్మీకి మహర్షి. కాబట్టి మనుషులు గొప్పగా ఉండి భవనాలు అంత గొప్పగా లేకపోయినా పర్వాలేదు, కానీ భవనాలు పెద్ద పెద్ద భవనాలు ఉండి అందులో మనుషులకి మనసు కనుక లేకపోతే, మంచి మనసు, దానివల్ల ప్రయోజనం లేదయ్యా. ఇది లంక కింద లెక్క, ఇది గుర్తుపెట్టుకోవాలి. అయోధ్యలో ఉండేటటువంటి వాళ్ళందరినీ గురించి చెప్తూ అందులో అంతా కూడా పగల గురించి మాట్లాడుతాడు. సూర్యోదయం గురించి, అక్కడ ఉన్నటువంటి జనులు ఎలా ప్రవర్తిస్తున్నారు, పనులు ఎలా చేసుకుంటున్నారు, ఇవన్నీ. ఇక్కడికి వచ్చేటప్పటికి రాత్రి వర్ణన అంతా లంకలో, పగల వర్ణన లేదు. అది పగలు, ఇది రాత్రి. అక్కడ మనుషులు గొప్పవాళ్ళు, ఇక్కడ భవనాలు గొప్పవి. అక్కడ ప్రజలందరూ దశరథ మహారాజు గారికి సంతానం కలగాలి, ఆయన వృద్ధిలో ఉండాలి అని కోరుకుంటున్నారు అందరూ కూడా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా, అక్కడ సామంతరాజులు వచ్చేవారు, ఈ యొక్క దశరథ మహారాజు గారు గొప్పగా ఉండాలి, ఆయన బాగుంటే మేమందరం బాగుంటాం అనుకుంటాం. కానీ లంకకు వచ్చేటటువంటి హనుమేమనుకుంటున్నాడు? ఈ రావణాసురుడు మట్టు పెట్టబడాలి. ఎందుకు వచ్చింది ఈ మాట? పరస్త్రీని ఎత్తుకురావడం వల్ల. అందువల్ల ప్రకాశం అనేటటువంటిది ధనమునందు ఉండదు, మనిషి యొక్క స్వభావమునందు ఉంటుంది అని ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్పడం. ఇప్పుడు మనుషులు గొప్పవాళ్ళు కాకపోతే ఎంత డబ్బుండి ప్రయోజనం లేదయ్యా. కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ చూశాడు. అయితే అందమైన వాళ్ళు ఉన్నారట, అలాగే వికృతమైన ఆకారంలో ఉన్న వాళ్ళు ఉన్నారట. వీళ్ళందరినీ కూడా చూస్తూ వెతుకుతున్నాడు సీతమ్మ తల్లిని. నత్వేవ సీతాం పరాభిజాతాం. ఇంతమందిని వెతికినా సరే వీళ్ళల్లో ఎక్కడా కూడా ఆయనకి సీతమ్మ తల్లి దర్శనం కలగలేదు. సౌందర్యవతి, ధర్మ మార్గాన్ని అనుసరించేటటువంటి తల్లి, రాజవంశమునందు ఆవిర్భవించినటువంటి తల్లి, వికసించినటువంటి లత వంటి రూప సౌభాగ్యములు కలిగినటువంటి తల్లి, అయోనిజ కోమలాంగి అయినటువంటి సీతాదేవి మాత్రం అతడికి కనిపించలేదు. కనిపించకపోతే ఆయన ఎంతగానో బాధపడి అనుకుంటున్నాడు. అవ్యక్త రేఖాం ఇవ చంద్రరేఖాం, పాంసు ప్రదిగ్ధాం ఇవ హేమరేఖాం, క్షత్రప్రరూఢామివ బాణరేఖాం, వాయుప్రభిన్నాం ఇవ మేఘరేఖాం. అస్పష్టంగా ఆకారం కలిగినటువంటి చంద్రరేఖ కనిపిస్తుంది. విధియ నాడు మనం కనుక పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి విధియ వస్తున్నదే, అమావాస్య వెళ్ళిపోయినటువంటి తర్వాత విధియ అంటే ఎల్లుండో విధి వస్తుంది. ఆ రోజు మీరు ఆకాశంలో చంద్రుడిని చూద్దామంటే రాత్రి సమయాల్లో కనిపించడు. సాయంత్రం 6 కల్లా ఆయన కిందకి దిగిపోతాడు. కిందకి అలా దిగిపోయినప్పుడు ఆ చంద్రుడిని మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఒక్కసారి చూశారనుకోండి, చాలా సన్నగా ఉంటాడు. అంటే రాముడు పక్కన లేకపోవడం వల్ల ఆవిడ పూర్ణత్వాన్ని పొందలేదు. అందువల్ల ఆవిడ ఇప్పుడు ఎలా దర్శనమిస్తుంది అంటే అవ్యక్త రేఖ అయినటువంటి చంద్రరేఖలా కనిపిస్తుంది సీతామాత. అంటే ఏమనుకుంటున్నాడంటే స్వామి హనుమ, రాముడు పక్కన లేనటువంటి సీతమ్మ ఇలా ఉంటుంది కదా అని ఆయన ఊహించుకుంటున్నాడు.
కాబట్టి అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రదిగ్ధామివ హేమరేఖాం, ధూళి దూసరమైపోయినటువంటి బంగారపు కణికిలాగా ఉంటుంది అన్నాడు. మామూలుగా బంగారపు కణికైతే బాగా షైనింగ్ పెడితే మంచి నిగనగా మెరుస్తూ ఉంటుంది. కానీ ఈవిడ మాసిపోయినటువంటి వస్త్రముల చేత కృషించిపోయి అన్నపానాదులు లేకపోవడం వల్ల ధూళి దూసరమైనటువంటి బంగారపు కణికిలాగా ఉంటుంది కదా, అలాంటి సీత నాకు కనిపించలేదు ఇంకా అనుకుంటున్నాడు. అంతేకాదు క్షత్ర ప్రరూఢమివ బాణరేఖ, ఎవరైనా ఒక బాణం గుచ్చుకుని అక్కడ దెబ్బ తగిలిన తర్వాత కాస్త మచ్చ కింద ఏర్పడితే అంతటి సుందరమైన శరీరం మీద కూడా ఒక మచ్చ ఉందనుకోండి, ఆ బాణపు మచ్చ ఎలా ఉంటుందో అలాగా ఈరోజు అంత సౌందర్యవతి, అంత పాతివ్రత్య ధర్మం కలిగినటువంటి సీతామాతకి ఈరోజు రాముడు ఎడబాటు అనేటటువంటి ఒక మచ్చ ఏర్పడి ఉండడం వల్ల ఆవిడ శోభించడు. ఈ శోభించకపోవడం వల్ల ఆవిడ అలా కనిపిస్తున్నది, అంటే బాణపు దెబ్బలాగా మాసిపోయిన దెబ్బలాగా కనిపిస్తున్నది అన్నాడు. కాబట్టి వాయు ప్రభిన్నమివ మేఘరేఖాం, వాయువు యొక్క కదలిక వల్ల మేఘం చెదిరిపోయినట్లుగా ఈ యొక్క అమ్మ తేలిక అయినటువంటి మేఘంలాగా చలించిపోతూ ఉంటుంది కదా, అలాంటి తల్లి నాకు ఈరోజు దర్శనం అవ్వలేదనుకున్నాడు. ఇలాంటి వాక్చతురులలో శ్రేష్ఠుడైన రామచంద్ర ప్రభు పత్ని అయిన సీతాదేవి ఎంతగా వెతికినా స్వామి హనుమకి కనిపించలేదండి. చూడండి, తర్వాత అంటాడు ఆయన హనుమంతుడు, రావణాసురుడి యొక్క చుట్టూరా ఉన్న గృహాలయందు ఎక్కడా కూడా సీతాదేవి కనిపించకపోతే విచారగ్రస్తుడై లంకంతా కూడా అన్వేషిస్తున్నాడు. అససాసాద లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశయన్ ప్రాకారేణ అర్కవర్ణేన భాస్వరేణ అభిసంవృతం. శుభలక్షణ సంపన్నుడు లక్ష్మీవాన్ అన్నాడు వాల్మీకి మహర్షి. లక్ష్మీవాన్ హనుమని ఉద్దేశించి ఈ మాట వాడాడండి వాల్మీకి మహర్షి. అంటే లక్ష్మీవాన్ అంటే ఏమిటంటే అర్థం, శుభలక్షణాలు కలిగినటువంటి హనుమ, ఇది పైకి అర్థం. కానీ లక్ష్మీవంతుడు ఎప్పుడవుతాడు అంటే మనిషి నిజానికి సంపద అనేటటువంటిది ఉంటేవాడు లక్ష్మీవంతుడు అవడం కాదు. సంపద ఉంటే దానిని ఏమంటారు అంటే భోగము అంటారు. అయితే ఒక లేనిటువంటి వస్తువు కొత్తగా వచ్చి చేరింది అనుకోండి, దాన్ని యోగం అంటారు, భోగము యోగము. కానీ ఇక్కడ చెప్తున్నారు, ఇప్పటి వరకు కూడా తాను చెయ్యనటువంటి సీతమ్మ తల్లి యొక్క దర్శనం చేయడానికి అర్హుడైనటువంటి స్వామి హనుమని వాల్మీకి మహర్షి లక్ష్మీవాన్ అన్నాడు. లక్ష్మీవాన్ అంటే ఇతడికి సీతమ్మ తల్లి దర్శన భాగ్యం కలుగునున్నది, ఇది ఒక అర్థం కాదుట. సీతమ్మ తల్లిని దర్శనం చేసిన తర్వాత అసలు రాముడంటే ఏమిటో పూర్తిగా అర్థమవుతుంది. ఆయన భగవత్ తత్వాన్ని పరిపూర్ణంగా గ్రహించగలుగుతాడు అప్పుడు. అందువల్ల ఆయన లక్ష్మీవాన్. ఎవడైతే భగవత్తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకుంటాడో వాడే లక్ష్మీతత్వం కలిగిన వాడు లక్ష్మీవాన్ అండి, గుర్తుపెట్టుకోండి. అది వాల్మీకి ప్రస్ఫుటంగా హనుమ యందు చూపించారు ఈ మాటని. కాబట్టి అససాసాద లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం, అందువల్ల అలాంటి లక్ష్మీ సంపన్నుడైనటువంటి హనుమ సూర్యకాంతులతో ప్రకాశిస్తున్నటువంటి ప్రాకారం కలిగినటువంటి రావణాసురుడి యొక్క ప్రాసాదంలోకి సమీపించాడన్నారు. సమీపించి రావణాసురుడి భగవాన్ అంతటినీ అలుపు లేకుండా వెతుకుతున్నట్ట. రావణాసురుడి భవనం ఎలాంటిది అంటే సముద్రం ఎంత లోతైనదో రావణాసురుడి భవనం అంత లోతైనది. అందులో వెళ్ళడమే కానీ బయటికి వచ్చే అంత స్థితి ఉండదు. అంత పెద్ద విశాలమైనటువంటి ప్రాంగణంలో ఎంతోమంది ఇళ్ళు చుట్టూరా పరివేష్టించబడి ఉన్నాయి రావణాసురుడి భవనానికి. ఎవరు ఇళ్ళు ఇవన్నీ కూడా? ఇవన్నీ రత్నాల చేత పోగు చేయబడి ఉన్నాయి, మహాభవనాలు కలిగినటువంటివి. అయితే మొట్టమొదట రావణాసురుడి యొక్క భవనానికి చుట్టూరా పరివేష్టించబడి ఉన్నటువంటి రాక్షస గృహాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి వెతకడం ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తే మహోదరస్య చ గృహం విరూపాక్షస్య చైవహి, ప్రహస్తుడి యొక్క గృహంలోకి వెళ్ళాడు మొట్టమొదట. రావణాసురుడి మంత్రి అక్కడ వెతికాడు. అక్కడి నుంచి మహాపార్శ్వుడి ఇంట్లో వెతికాడు. కుంభకర్ణుడి ఇంట్లో వెతికాడు. విభీషణుడి ఇంట్లో కూడా వెతికాడు. అయితే విభీషణుడితో మాట్లాడాడు అని కూడా చెప్తారు ఆనంద రామాయణంలో, అలాగే తులసీదాస్ రామాయణంలో మనకి. అయితే వాల్మీకి చూపించలేదనుకోండి, కనిపించి నమస్కారం చేస్తే రామనామం వినిపిస్తుందిట.
రామనామం ఇక్కడ వినిపిస్తోందేమిటి లంకలో అని వెళ్తే విభీషణుడి దర్శనం హనుమకి జరిగింది అని చెప్తారు తులసి రామాయణంలో. అప్పుడు ఆయన అడుగుతాడు, ఏమయ్యా ఇంతటి రాక్షసుల మధ్యలో రామనామాన్ని జపిస్తున్నావు, ఎవరయ్యా నువ్వు, ఎలా ఉండగలుగుతున్నావు ఇక్కడ అని అడిగితే విభీషణుడు అన్నట్ట హనుమతో, నోటిలో ఉన్నటువంటి పళ్ళ మధ్యలో ఉన్నటువంటి నాలుకలాగా ఉంటున్నానయ్యా అన్నట్టు. తులసీదాస్ చాలా గొప్పగా రాస్తాడు ఆ మాటని. నాలుక చూడండి, మనం ఎన్ని మాటలు మాట్లాడినా నాలుక పళ్ళ వరుస మధ్యలోకి వెళ్తుంది. మనం ఎన్ని తిళ్ళు తిన్నా ఆ నాలుక పళ్ళు నవిలేటప్పుడు ఆ నాలుక మధ్యలోకి తోస్తుంది, కానీ ఎన్నడూ కూడా నాలుక నలిగిపోదు. అలాగే నేను కూడా ఇంత రాక్షసుల మధ్యలో ఉన్నా నేను నలిగిపోవట్లేదయ్యా. ఎందుకో తెలుసా, నాకు రామనామం నన్ను రక్షిస్తున్నది. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు చాలా గట్టిగా పట్టుకోవాల్సిన మాట. సందర్భంలో వాల్మీకి చెప్పకపోయినా మహాత్ములు దర్శనం చేశారండి కొన్ని విషయాలు. అంటే మనం దుస్సాంగత్యమునందున్నా కూడా నువ్వు భగవంతుడి యొక్క తత్వాన్ని పట్టుకుని ఉన్నప్పుడు వాళ్ళ యొక్క లక్షణాలు నీ యందు ఆపాదించబడవు. కాబట్టి మంచి లక్షణాలతో కూడుకున్నటువంటి వాడికి దుర్లక్షణాలు ఎప్పుడూ దగ్గరికి చేరవు. ఎందుకు? ఇది భగవద్ అనుగ్రహంగా వచ్చినటువంటి భక్తి కాబట్టి. కాబట్టి భక్తిగా ఉన్నవాడు ఎప్పుడు దుర్వ్యసనాలకి కానీ వ్యక్తులకి కానీ వాళ్ళు బానిస కాలేడు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ కూడా. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిర్మమతాత్వం, నిర్మమతాత్వే నిశ్చల బుద్ధి. శంకరాచార్యులు వారు ఉత్తిరే చెప్పలేదు ఈ మాట. అసలు మంచి వ్యక్తులతో మాట్లాడడం, మంచి వ్యక్తులతో కలిసి తిరగడం, మంచి వ్యక్తుల ద్వారా గొప్ప గొప్ప విషయాలు నేర్చుకోవడం అనేటటువంటి వాటి వల్ల వాడు ఎక్కడ ఉన్నా చలించడు అన్నాడు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. వాడికి మొహమాటం ఏముండదు. వాడు ఏదైనా చెడు మార్గం వైపు స్నేహితులు తిప్పుదామని వాడిని చూసినా వాడు అటువైపుకు తిరగడట. ఎందుకంటే వాడు నిగ్రహించుకోగలడు. ఆ నిగ్రహశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సత్పురుషుల యొక్క బోధలు వినడం వల్ల, సత్పురుష సాంగత్యం వల్ల వచ్చింది. ధృతరాష్ట్రుడు అంతటి వాడు మహాభారతానికి అంతటికీ చాలా పెద్ద విలనం. అయినా కొడుకు నశించిపోయాడు. ధృతరాష్ట్రుడు అంతటి వాడు యోగశక్తిని పొంది శరీరాన్ని యోగంతో విడిచిపెట్టాడు. కారణం ఏమిటి? ఏమీ తెలియనివాడు దుర్యోధనుడు. వాడు చుట్టూరా కూడా చెడు వాళ్ళని పెట్టుకున్నాడు, దుష్టయాన్ని. వాళ్ళు ఎప్పుడూ చెప్పేటటువంటి దుర్మార్గపు మాటలు వినడం వల్ల వాడు నశించిపోయాడు. నిజానికి ప్లానింగ్ అంతా ఎవరిలో తెలుసు అంటే ధృతరాష్ట్రుడిది. కానీ వాడు నశించలేదు. 100 మంది కుమారులు చచ్చిపోయినా ఆఖరికి వాడిని భీముడు నానా మాటలు తిట్టినా వాడు మాత్రం శరీరాన్ని త్యాగం చేసి చిట్ట సమయంలో యోగ మార్గం ద్వారా విడిచిపెట్టాడు. ఇది ఎలా వచ్చిందో తెలుసా? పక్కన ఇక విదురుణ్ణి పెట్టుకున్నాడు, ఇటు సంజయుణ్ణి పెట్టుకున్నాడు. వాళ్ళు చెప్పేటటువంటి మంచి బోధలు ఎప్పుడూ కూడా వినేవాడు, వాటిని మనసులో పెట్టుకునేవాడు. అది చిట్ట సమయంలో వానప్రస్థాశ్రమానికి వెళ్ళినప్పుడు వాడికి అది ఉపయోగపడింది, ఆ బోధంతా కూడా. కాబట్టి వాడు ఇంతటి నష్టపోయినా, అంత శత్రువులు వాళ్ళ కుమారుల్ని చంపేసినా వాడిది మనస్సు క్రోధానికి చలించకుండా భగవత్ పరమై శరీరాన్ని విడిచిపెట్టగలిగాడు. ఇది కేవలం సత్సంగం వల్ల మాత్రమే కలుగుతుంది. ఇప్పుడు అయ్యయ్యో మన స్నేహితులు, మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ దుర్మార్గులేరా, నేను వీళ్ళలో ఉండిపోయి నశించిపోతానేమో, లేకపోతే వీళ్ళ వల్ల నేను పాడైపోతానేమో అని బాధపడకయ్యా. బాధపడక్కర్లేదు. ఎందుకు అంటే నువ్వు ఒక మంచి విషయాన్ని విన్నప్పుడు దానిని మననం చేసుకుని ఆచరణాత్మకంలో పెట్టుకోవడానికి నిధిధ్యాసనంలోకి వెళ్ళగలిగితే అది నిన్ను ఎంతమంది మారుద్దామన్నా, నువ్వు ఎంత మందిలో ఉన్నా నువ్వు తొణకవు. ఇది చెప్తున్నారు మనకి. అందువల్ల ఏమిటి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలండి, అలాంటి విభీషణుడి యొక్క దర్శనం స్వామి హనుమకి జరిగింది. అందుకని ఆయన ఆ మాట అన్నాడు, నేను పళ్ళ మధ్యలో ఉన్న నాలుకలాగా ఉంటున్నానయ్యా. కాబట్టి ఆయన్ని దర్శనం చేశాడు. మహోదర విరూపాక్ష విద్యుజ్జిహ విద్యున్మాలి వజ్ర దంష్ట్ర సుఖ సారణ ఇంద్రజిత్తు జంబుమాలి సుమాలి రశ్మికేతు ఇలాంటి రాక్షస భవనాలన్నీ కూడా వెతికాడు. ఎక్కడా సీతమ్మ తల్లి దర్శనం కలగలేదు. అయితే వికృతమైనటువంటి చూపులు కలిగినటువంటి రాక్షస స్త్రీలందరినీ కూడా చూశాడు. ఈ రావణాసురుడి యొక్క నిలయాన్నంతటినీ కూడా వెతికాడు. పల్లకీలు చూశాడు, విచిత్రమైన పొదరిళ్ళు చూశాడు, చిత్రశాల గృహాలు వెతికాడు, క్రీడా మందిరాలు వెతికాడు, దేవదారు వృక్షాలతో కూడుకున్నటువంటి క్రీడా పర్వతాలు అంటే చెక్కతో చేయబడినటువంటి
ఒక ఉద్యానవనాలతో కూడిన పర్వతాకారాలతో ఉన్నటువంటివన్నీ, అలాంటి ఉద్యానవనాలన్నీ చూశాట, క్రీడా పర్వతాలు చూశాట, అలాగే పగటిపూట విహరించే రమ్య ప్రదేశాలన్నింటినీ కూడా వెతికాట అక్కడికి వెళ్ళి. అయితే ఇవన్నీ చూసి ద్వయయుష్టిభీరా కీర్ణం దదర్శ భవనోత్తమం, మందరగిరిలాగా సువర్ణమయమై ఉన్నతమై క్రీడా మయూరములతో నిండి ఉన్నది, అంటే నెమళ్లతో నిండి ఉన్నది, పతాకాల చేత విలసిల్లుతూ ఉన్నటువంటి ఆ గొప్పదైనటువంటి కాంచన తల్పములచే ఉన్నటువంటి అక్కడికి మయమైనటువంటి తల్పములు, ఆసనాలు, పాత్రలతో కూడుకున్నటువంటి భవనాన్నంతటినీ కూడా స్వామి హనుమ చూశారు. చూడండి ఇక్కడ చెప్తున్నారు, వాడు ఏది ధర్మంగా సంపాదించింది కాదు. ఇంద్రలోకానికి వెళ్తే అక్కడ కొన్ని వస్తువులు ఎత్తుకొచ్చాడు, కుబేరుడి దగ్గరికి వెళ్తే అక్కడ కొన్ని వస్తువులు ఎత్తుకొచ్చాడు, పుష్పక విమానం ఇలాంటివి. వరుణలోకానికి కుబేరులోకానికి ఇలా లోకాలన్నీ తిరిగి వాళ్ళందరినీ కొట్టి వాళ్ళని చావగొట్టి వాళ్ళ దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నీ తెచ్చి అంగలో పెట్టాడు. వాల్మీకి మహర్షి అంటారు, స్వామి హనుమ ఇలా తల తిప్పుకుందామంటే తిప్పుకోలేనంత పరిస్థితి కూడా వచ్చింది ఒక చోట అంటారు. అంటే ఒకటి చూసిన తర్వాత దాని యందు మైమరిచిపోతూ ఉంటే దానికన్నా మైమరిచిపోయే వస్తువు ఇంకోటి, అలాంటి వస్తువులన్నీ చూస్తున్నాడు స్వామి హనుమ. కాబట్టి ఇవన్నీ ఎలా వచ్చాయి? రావణాసురుడికి దొంగతనం చేయడం వల్ల వచ్చాయి, ఒకడిని ఇబ్బంది పెట్టడం వల్ల వచ్చాయి. అందువల్ల ఇది ఏమైనా నిలబడేదా? నిలబడదు. ఏమవుతుంది? స్వామి హనుమ తన యొక్క వాలము చేత వచ్చినటువంటి అగ్నితో ఈ లంకనంతటినీ కాల్చినప్పుడు అన్నీ పోయాయి. కాబట్టి చత్వారో ధనదాయాద ధర్మ అగ్ని నృప తస్కర. 4 దాయాదులు ఉంటారు ఎప్పుడూ కూడా ధర్మానికి. పెద్దన్నగారిటండి ధర్మం. పెద్దన్నగారైనటువంటి ధర్మాన్ని కనుక ఎక్కడైనా కనుక అవమానపరిస్తే ఈ మిగతా ముగ్గురు కూడా యాక్షన్లోకి దిగుతారు. అంటే ధర్మాన్ని అవమానిస్తే మనం, మిగతా ముగ్గురు అన్నదమ్ములు ఎవరు? అగ్ని, రాజు, చోరుడు, దొంగ. అంటే అగ్ని పాలైనా అయిపోతుంది ఆ ధనం. అధర్మంగా సంపాదించాడండి ధనం. వాడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎత్తుకుపోవడమో జరుగుతుంది, అంటే ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది అది. లేదా ఏ అగ్ని ప్రమాదంలో మొత్తం కాలిపోతుంది, లేదా ఎవడో ఒకడు వచ్చి ఎత్తుకుపోతాడు. అంటే ధర్మానికి కనుక హానిగా అనిపించింది అంటే చాలు, దాన్ని అగౌరవం చేశామంటే చాలు, అధర్మంగా సంపాదించిన ధనం కానీ అధర్మంగా తీసుకొచ్చిన వస్తువు కానీ అది ఎంతో కాలం నిలబడదు. నిలబడుతుందేమో అని నువ్వు అనుకుంటావు అంతే, అది నీకు కొంతకాలం ఉపయోగం అవుతోందని అనుకుంటావు, దానివల్ల నీ తర్వాత తరాల మీద కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకో. కాబట్టి రావణాసురుడి ధనం ఇదేమీ శాశ్వతమైంది కాదు అని ఇక్కడ చూపిస్తున్నారు. అందుకనే మనోరమ సంబాధం కుబేర భవనం యదా, అది చూడడానికి కుబేరుడి భవనంలా కనిపిస్తుంది. అంటే కుబేరుడిలో భవనంలో ఉన్న వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి, అంటే ఎత్తుకొచ్చాడు వాడి దగ్గర, అంతే కదా అక్కడ చెప్తున్నది. కాబట్టి ఏమిటంటే అండి, ఇలాంటి లంకాపట్టణాన్నంతటినీ స్వామి హనుమ చూశారు. చూసిన తర్వాత పుష్పక విమానం భద్రపరిచి ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చారు. ఆ రావణాసురుడి యొక్క అంతఃపురంలోకి వచ్చిన తర్వాత ఈ పుష్పక విమానాన్ని చూశారు దూరం నుంచి. భూలోకంలో విలసిల్లేటటువంటి స్వర్గమా అన్నట్లుగా కనిపిస్తోంది అది. ఒక్కసారి ఆ యొక్క పుష్పక విమానంలోకి వెళ్ళి ప్రవేశించారు స్వామి హనుమ. పుష్పక విమానం ఎలా ఉన్నది? బంగారంతో చెక్కబడినటువంటి శిల్పాలు, పక్షులు, అలాగే మంచి మంచి శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఆ యొక్క పుష్పక విమానంలో. మధ్యలో చిన్న కొలను ఉందిట, ఆ కొలనులో లక్ష్మీదేవి ఉన్నదిట. ఆ లక్ష్మీదేవికి అటు ఇటు పూర్ణకుంభాలు ఎత్తినటువంటి 2 ఏనుగులు ఉన్నాయిట. ఆ ప్రదేశాన్ని చూశాడు. అంతేకాదు రాక్షసులు కొంతమంది ఈ భవనాన్ని మొత్తాన్ని కూడా పుష్పక విమానాన్ని ఎత్తుతున్నారా అన్నట్లుగా కింద శిల్పాలు చెక్కి ఉన్నాయట ఈ విమానానికి కింద. ఆశ్చర్యం ఏమిటో చెప్తాడంటే వాల్మీకి మహర్షి, ఈ పుష్పక విమానం ఉన్నటువంటి గదిలో ఈ పుష్పక విమానం భూమి మీద నిలబడి లేదు, అది ఆకాశంలోనే ఉన్నది, కింద కానీ నిలబడి ఉండడం అనేటువంటిది లేదు దానికి. దీని గొప్పతనం ఏమిటి అంటే, చోదకుడు ఎవరైతే నడిపేవాడు ఉంటాడో వాడి మనస్సును ఎరిగి ప్రవర్తిస్తుంది. ఇంత చన్నటి జాగా ఉందనుకోండి, అందులో దాని యొక్క శరీరాన్ని తగ్గించుకుని అందులో నుంచి వెళ్ళిపోతుంట. మనసు ఎక్కడికి వెళ్ళాలి అని అతను అనుకున్నాడో లోపలికి ఎక్కగానే అక్కడికి తీసుకుపోతుంది వెంటనే.
అంతటి శక్తివంతమైన మనిషి యొక్క మనస్సును ఎరిగి ప్రవర్తించేటటువంటి విమానం ఇది. కుబేరుడి మీద యుద్ధం చేసి లాక్కొచ్చినటువంటి విమానం. దాన్ని పూర్తిగా వెతికాడు. విశ్వకర్మ చేత నిర్మించబడింది. అసలు అంతా కూడా దేవతల శిల్పండి విశ్వకర్మ. విశ్వకర్మ అంటే ఎవరో కాదు, సాక్షాత్తుగా పరమేశ్వరుడే. ఆయన యొక్క అంశే విశ్వకర్మ. విశ్వకర్మ మనుస్పృష్టాస్తవిష్టస్తవిరో ధ్రువ. మనకి విష్ణు సహస్రనామంలో చెప్తారుగా, విశ్వకర్మ అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపుడే అని అర్థం. ఆయన దేవతలందరికీ శిల్పి. ఆయన చక్కగా నిర్మించాడు ఆ పుష్పక విమానాన్ని. ఆ పుష్పక విమానాన్ని అంతటినీ కూడా వెతికాడు. అయితే మేలుజాతి కలిగినటువంటి రత్నాల చేత పొదగబడి ఉన్నది ఈ పుష్పక విమానం. దాన్నంతటినీ కూడా వెతికాడు. వాయు వేగంతో సాగిపోగలిగినటువంటిది. శరత్కాల చంద్రుడి వలె చూడడానికి చూడముచ్చటగా ఆహ్లాదాన్ని కల్పిస్తున్నది. విశ్వకర్మ మొట్టమొదట ఈ యొక్క పుష్పక విమానాన్ని బ్రహ్మగారి కోసం సిద్ధం చేశాట. బ్రహ్మగారు కుబేరుడి యందు అనుగ్రహం చూపించి కుబేరుడికి ఈ యొక్క విమానాన్ని అనుగ్రహించారట. అనుగ్రహిస్తే కుబేరుడి దగ్గర లాక్కున్నాడు ఈ రావణాసురుడు ఈ విమానాన్ని. ఆ భద్రపరిచి ఉన్నటువంటి స్ఫటికాలతో నిర్మించబడినటువంటి బంగారపు గవాక్షాలు కిటికీలతో ఉన్నటువంటి ఆ పుష్పక విమానాన్ని పూర్తిగా వెతికాటండి. ఎక్కడా కూడా సీతమ్మ తల్లి జాడ కనిపించలేదు. అయితే దీపజ్వాలలతో వెలుగొందుతున్నటువంటి రావణాసురుడి యొక్క అంతఃపురంలోకి ప్రవేశించాడు ఆ పుష్పక విమానం నుంచి. ఈ అంతఃపురంలో రావణాసురుడు అప్పటిదాకా మంచి గానా కచేరీ అంతా చేయించి విని అలసిపోయి నిద్రిస్తున్నట్ట. ఆ నిద్రిస్తున్నటువంటి రావణాసురుని చూస్తున్నారు ఇక్కడ. ఇంద్రియాణి ఇంద్రియార్థైస్తూ పంచపంచీభిరుత్తమై తర్పయామాసమాతేవ తథా రావణపాలిత. ఇంద్రియముల ద్వారా తల్లి సంతానం యొక్క పంచేంద్రియాలని తృప్తిపరిచినట్లుగా, అంటే బిడ్డడు తల్లి దగ్గరికి వెళ్ళగానే చనువులు పట్టుకుని పాలు త్రాగి తృప్తి పడితే ఆ పిల్లవాడి పంచేంద్రియాలు కూడా తృప్తి చెందుతాయి. అలాగా రావణాసురుడి యొక్క ఈ పాలనలో ఆ సాల హనుమంతుడు చాలా సంతృప్తి పొందాట. దాన్ని చూడగానే అంతటి ఆకర్షితం, హనుమంతుడు అంతటి వాడిని ఆకర్షింపజేసింది అది. అయితే ఆయన అనుకున్నట్ట, ఏమో స్వర్గోయం దేవలోకోయం ఇంద్రస్యేయాం పురీం భవేత్. ఇది ఏమైనా స్వర్గమా? 30 కోట్ల మంది దేవతలకి నిలయమైనటువంటి దేవలోకమా? లేకపోతే ఇంద్రవైభవానికి నెలవైనటువంటి అమరావతి పట్టణమా? దివ్య తపశ్చర్యలకి ఫలమైనటువంటి వరసిద్ధియా ఈ యొక్క భవనం అని ఆ భవనాన్నంతటినీ చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాటండి. అయితే దీపజ్వాలలతో రావణాసురుడి యొక్క తేజస్సుతో ఆభరణాల ప్రకాశంతో దేదీప్యమానంగా వెలిగిపోతుందిట ఆ అంతఃపురం. దానిని హనుమంతుల వారు చూశారు. ఎలా ఉన్నాడయ్యా? వేల కొలది రాక్షస స్త్రీలు చుట్టూరా కూడా నిద్రిస్తున్నారట. నిద్రిస్తూ ఉంటే మధ్యలో ఒక మంచం మీద ఈ రావణాసురుడు నిద్రిస్తూ ఉన్నాడు. ఆయన్ని చూశాడు. ఎలాంటి పరిస్థితి ఇది? అయితే తారల మధ్యలో ఉన్నటువంటి చంద్రుడిలాగా ఉన్నట్ట. గజవనంలో ఆడగజాల మధ్య బాసిల్లుతున్నటువంటి మగ గజంలాగా కనిపిస్తున్నట్ట. ఇలాంటి వాడు ఉత్తమ స్త్రీలందరూ కూడా ఉన్నారట పరివేష్టించి రావణాసురుడు. అందులో ఎవరూ కూడా ఎవరి దగ్గర వివాహం చేసుకుని తర్వాత వచ్చినటువంటి స్త్రీ కానీ, రావణాసురుడు ఇష్టం లేకుండా వచ్చినటువంటి స్త్రీ కానీ, లేకపోతే రావణాసురుడు బలాత్కారం చేసి తీసుకొచ్చినటువంటి స్త్రీ కానీ ఎవరూ లేరు. రావణాసురుడు అంటే ఇష్టపడి వచ్చిన వాళ్ళే వాళ్ళందరూ. అలాంటి స్త్రీలందరూ కనిపించారు. ఒక్క సీతమ్మని మాత్రం వాడు కావాలని ఎత్తుకొచ్చాడు బలవంతంగా. అందువల్ల నాశనం అయిపోయాడు. కాబట్టి ఇక్కడ చూడండి, వాళ్ళందరి యొక్క ఆభరణాలు చల్లాచెదురైపోయి ఉన్నాయట. ఆ స్త్రీలు బొట్లు పక్కకి చెరిగిపోయి ఉన్నాయట, వడ్డాణాలు జారిపోయి ఉన్నాయట. వాళ్ళు మదిరాపానం చేత మత్తెక్కిపోయి నిద్రిస్తూ ఉన్నారట, నిద్రలో ఉన్నారట. వాళ్ళు రాత్రి వాయించినటువంటి వాయిద్యాల యొక్క ఆ వాయిద్యాలన్నింటినీ కూడా చేతితో కౌగిలించుకుని నిద్రిస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరినీ స్వామి హనుమ చూశారు. చూస్తే ఆయన ఇవన్నీ చూసిన తర్వాత అనుకుంటున్నాడు, అన్యవక్షాసి చాన్యస్య తస్యా కాశ్చిత్ పునర్భుజాం. అయితే ఒక తరుణి మరొక స్త్రీని యొక్క వక్షస్థలం మీద శిరస్సు ఉంచి పడుకుందిట. ఆమె భుజం మరొక ఆవిడ తీసుకుని తలగడగా చేసుకుని నిద్రిస్తోందిట. ఇలాంటి స్త్రీలందరూ కూడా అక్కడ స్వామి హనుమకి కనిపిస్తే
అయితే రాజర్షుల, పితృదేవతల, దైత్యుల, గంధర్వుల, రాక్షస కాంతలందరూ కూడా అక్కడ ఉన్నారు. అంటే వాడు ఏ లోకానికి వెళ్ళినా అక్కడ స్త్రీలను ఎత్తుకొచ్చాడు. ఆ స్త్రీలని తన బుట్టలో వేసుకున్నాడు. కొంతమంది స్త్రీలని ఇష్టపూర్వకంగా వచ్చిన వాళ్ళే ఈ యొక్క అన్ని జాతుల స్త్రీలు కూడా. వాళ్ళందరూ కూడా కామవశులై రావణాసురుడు చుట్టూ పరివేష్టించబడి ఉన్నారు. వాళ్ళందరినీ చూసి స్వామి హనుమ అనుకుంటున్నారట, అయ్యో రావణుడి యొక్క భార్యల్లో ఒక్కది కూడా అకులీన, ఉత్తమ వంశం కానటువంటి స్త్రీ ఎవరూ లేరే, వికృత రూపం కలిగిన వాళ్ళు ఎవరూ లేరే, అసమర్థులైన వాళ్ళు ఎవరూ లేరే, సేవక అర్హులు కానివారనేటటువంటి వాళ్ళు ఎవరూ లేరే, బుద్ధిహీనులు ఎవరూ లేరే, దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి స్త్రీలు వీళ్ళందరూ. వీళ్ళందరితో సుఖపడకుండా అనవసరంగా రామచంద్ర ప్రభు భార్యను తీసుకొచ్చి ఈరోజు కావాలని వీడి యొక్క చావును వీడే కొని తెచ్చుకుంటున్నాడు కదా, అయ్యయ్యో ఎంతటి దారుణమైన స్థితికి వెళ్తున్నాడు ఈ రావణాసురుడు అని అనుకుని ఆయన అంటున్నాడు, బభూవ బుద్ధిస్తు హరీశ్వరస్య యదీదృశీ రాఘవ ధర్మపత్ని ఇమాయదా రాక్షస రాజభార్య సుజాతమస్యేతి సాధు బుద్ధే. చూడండి హనుమ యొక్క మాట కూడా ఎంత గొప్పగా మాట్లాడతాడంటే, ఈరోజు ఇంతమంది స్త్రీలతో సుఖిస్తున్నావు కదరా రావణ, ఇలాగ నీ భార్యలతో నువ్వు ఎలా సుఖిస్తున్నావో రామచంద్ర ప్రభు వారు కూడా తన భార్య అయినటువంటి సీతతో అలా సుఖిస్తూ ఉంటే నీకు ఈ పరిస్థితి దాపరించదు కదా, ఇంతటి రక్షణ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, ఇంత తపస్సు సంపాదించావు, ఇంత గొప్పవాడిని అని అనిపించుకున్నావు, కానీ ఈ దుర్మార్గపు ఆలోచన ఏదైతే ఉన్నదో అది ఈరోజు నిన్ను కట్టి కుడుపుతోంది, అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావయ్యా. సాధు రావణ అన్నాడు. ఇక్కడ కూడా హనుమ కూడా మాట్లాడిన మాట సాధు బుద్ధే. సాధు అంటే అక్కడ ఉపయోగించినటువంటి మాట ఎంత గొప్పది అంటే చూడండి, భగవంతుడు పరమ దయాళు అండి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. లేకపోతే ఆయన అంత దయ చూపించకపోతే మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. నిజానికి ఆయన క్షమించకపోతే మనం ఇలా ఉండగలమని చెప్పండి. ఆయన క్షమిస్తున్నాడు కాబట్టే మనం ఇంకా ఇలా తిరగలుగుతున్నాం. ఎవడు చేసిన తప్పులు వాడికి తెలుస్తాయి, పక్కవాడికి తెలియవు. కానీ భగవంతుడికి తెలియకుండా ఉంటుందా? ఆయనకు అన్నీ తెలుస్తాయి. మనం ఇన్ని తప్పులు చేశాం అని భగవంతుడి మీద ముందు కూడా ఒప్పుకోకపోతే దాన్ని నటన అంటారు. ఇంకా వాడిని ఉద్ధరించేవాడు ఎవడు ఉండడు. అయితే భగవంతుడు ఇన్ని తప్పులు చేస్తున్నా నీ ప్రాణాలు తీస్తున్నాడా? తీయట్లేదు, అవకాశం ఇస్తున్నాడు, మారతాడని. అలాగే అహం స్మరామి మద్భక్తే, పిల్లలు పరమ దుర్మార్గులై కూడా దారుణమైన పనులు చేస్తూ ఉంటే తండ్రి తనలో బాధపడతాడు. అయ్యయ్యో నా పిల్లలు ఇలా తయారయ్యారు ఏమిటి, ఇలాంటి పనులు చేస్తున్నారు ఏమిటి, ఎవరైనా నాయన మారరా, ప్రవర్తన ఎందుకు మంచి ప్రవర్తన తెచ్చుకో. తండ్రి మాత్రం ఎంతవరకు చెప్తాడండి? ఆయనకంటూ ఒక స్థాయి ఉంటుంది దానికి. ఆ యొక్క సహనాన్ని కనుక పరీక్షిస్తే భగవంతుడు కూడా అంతే. ఆయన మన ఎందు పరమమైనటువంటి కారుణ్యాన్ని చూపిస్తాడు ఎప్పుడూ కూడా. నువ్వు మారతావేమోనని చూస్తాడు తప్ప నువ్వు పాడైపోవాలి, నువ్వు నశించిపోవాలని భగవంతుడు ఎప్పుడూ చూడడు. అలా చూస్తే ఆయన భగవంతుడే కాడు. కాబట్టి మనం తెలియక చేసినా, తప్పు తెలిసి చేసినా, ఇది నేను తప్పు చేశానని తెలుసుకోగలగడం, ఇక మీదటి ఇలాంటిది నేను చెయ్యను అనుకోవడం, మన యందు ఆ బుద్ధిని పరిపక్వతని మార్చుకోవడం, పరిపక్వత ద్వారా అది భగవంతుడి వైపు మనం తిరగడం లాంటిది. ఇదే భగవంతుడి స్వరూపంలో వచ్చినటువంటి హనుమ, భగవత్ సాక్షాత్కారం కోసం వచ్చినటువంటి హనుమ పాపం పాడైపోతున్నాడు. అంటే ఒక సాధకుడికి తెలుస్తుంది. ఎందుకంటే ఒక కుక్క ఉందండి, కుక్కకి చాలామంది పిల్లలు ఉన్నాయి. అవన్నీ పెంట మీద దొర్లుతూ ఉంటాయి. దొర్లుతూ ఉంటే అంత దొర్లుతున్న పిల్లల్ని కూడా ఏం చేస్తుంది, కుక్క వెళ్ళి పాలిస్తుంది. ఆ పంటలో ఉన్నటువంటి పిల్లలన్నీ వచ్చేసి పాలు తాగుతాయి. పాలు తాగితే ఆనందంగా తన్మయత్వంతో ఇచ్చేస్తుంది కుక్క పాలు. దానికి వేరే ఆనందం లేదు. దానికి ఆనందం ఏమిటి? ఆ పెంటే దానికి ఆనందం, ఆ పిల్లలే దానికి ఆనందం, ఆ జీవితమే దానికి ఆనందం. కానీ బయట నుంచి మనం రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ కుక్కను చూసి చిచ్చి 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 ఇదేమిట్రా ఇంత దారుణంగా ఉంది, మురికి పట్టిపోయింది, ఇలాంటి బ్రతుకు ఇలా బ్రతుకుతోంది, దాన్ని ముట్టుకోకూడదు, దూరంగా నడవరా అంట.
అంటే బయట నుంచి చూసిన వాడికి అదంతా చాలా దారుణంగా కనిపించినట్లుగా మనకి సంసారమునందు ఉన్నప్పుడు భార్య పిల్లలు మన సంసారం విధానం ఇవన్నీ చాలా ఏదో గొప్పవిగా ఆనందంగా భావన చేస్తూ ఇంతకన్నా సుఖం వేరేది లేదు అన్నట్లుగా కుక్క ఎలా భావన చేసిందో పిల్లల యందు ఆసక్తి, అలాగే మనం కూడా భావన చేస్తూ ఉంటే సాధకుడు అనేటటువంటి వాడు, యోగి అనేటటువంటి వాడు చూసి అయ్యో ఇదే నిజం అనుకుంటున్నాడు, పాడైపోతున్నాడు, వీడు ఎప్పటికి బాగుపడతాడు చూసి ఆ జాలి పడతాడు. ఆయన మాత్రం ఏం చేయగలడు? కాబట్టి ఇక్కడ హనుమ కూడా ఏదో ఈ భవనాలు ఇంత తపస్సు చేశాడు రావణాసురుడు, ఇంత తపస్సుని భగవదర్పణం చేయలేకపోయి ఈ భోగాలతో ఈ సుఖాలతో ఇవి శాశ్వతం అనుకుంటున్నాడు. అంటే ఏం చేయాలి? నీ దగ్గర ఎంతో ధనం ఉన్నది, ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నావు, నలుగురికి పెట్టు, నలుగురిలో భగవంతుడిని చూడు. అలా చూసి ఇదంతా నాది కాదు, భగవంతుడు నేను నలుగురికి ఉపకారం చేయడానికి నాకు భగవంతుడు ఇది కల్పించాడని భావన చేసి నలుగురికి నువ్వు నీ చేత్తో కనుక పెట్టుకున్న రోజున, వాళ్ళల్లో భగవంతుడిని దర్శనం చేసినటువంటి రోజున నీకు భగవంతుడు ఇచ్చినటువంటి విభూతికి ఒక సార్థకత ఏర్పడుతుంది. ఆ సార్థకత లేనటువంటి రోజున ఏమైపోతుందంటే రావణాసురుడిలాగా అంత తపస్సు చేసి కూడా వాడు భోగాలయందు చూపించినటువంటి ఆసక్తి జనుల మీద లోకం మీద చూపించలేకపోయాడు, తనని తాను ఉద్ధరించుకోలేకపోయాడు. ఇది చూసినటువంటి సాధకుడికి ఏమనిపిస్తుందంటే పాడైపోతున్నాడు, వీడు పాడైపోతున్నాడు, వీడు ఉద్ధరించబడట్లేదు, ఎప్పుడు వీడిని ఎవరు బాగు చేస్తారు? అంటే మీరు గుర్తుపెట్టుకోండి, నిజంగా వాడు అంత ధనవంతుడై ఉండి కూడా పాడైపోతున్నాడు అంటే అర్థం ఏమిటో తెలుసా మీకు? వాడికి భగవద్ అనుగ్రహం లేదు అని గుర్తుపెట్టుకోవాలి. భగవద్ అనుగ్రహంగానే ఆ మార్పు వస్తుందండి మనిషిలో కూడా. వీడు పూర్వజన్మలో చేసిన ఏదో ఒక పెద్ద పాపం ఉంటుంది, అది వీడిని ఆ వైపుకు నడిపించదు. వాడికి కొన్ని కోట్లు ఉండవచ్చు కాక, కానీ తీసుకొచ్చి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి నలుగురికి ప్రసాదం పెట్టలేడు, భగవంతుడికి నివేదన చేయించలేడు, లేదా వాడు వాళ్ళ నాన్నగారి పేరు చెప్పి ఒక నలుగురికి ఇంత దానం చేయలేడు, వాళ్ళ అమ్మగారికి తిథి వచ్చినప్పుడు సార్థం పెట్టలేడు. ఎందుకు అంటే వాడికి ధనం ఉన్నా ఇంత దానం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాడు అంటే, భగవంతుడి కైంకర్యానికి నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే వాడు పూర్వజన్మలో ఏదో ఒక పెద్ద పాపపు కర్మేనా చేసి ఉండాలి. అది భగవంతుడు ప్రతిబంధకంగా వాడికి ఆ ఆలోచన కల్పించకుండా చేస్తున్నాడు. అప్పుడు భగవంతుడు ఈ విషయాన్ని నీకు తెలియజేశాడు, ఈ భగవంతుడి యొక్క దృష్టిపదంలో మనం ఉన్నాము అని అనుకున్నప్పుడు ఎవడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే పాడైపోకుండా ఉండగలగాలి. అందుకని రావణాసురుడు అంతటి వాడు అంత తపస్సు చేసినా పాపం అలా పాడైపోవడానికి ముఖ్య కారణం ఏమిటండి? శాపమే, ఋషులు ఇచ్చినటువంటి శాపం. ఆ శాపం తగిలి వాడు ఏం చేశాడు? ఈరోజు ఋషులు శాపం ఇచ్చారు, స్త్రీలు శపించారు వాడిని, దేవతలు శపించారు, అందరి శాపాలు తగిలేవాడికి. ఆ శాపాలన్నీ ఒకరోజు ఏమయ్యాయంటే రాముడిలాగా వచ్చాయి, ఎదురుకొచ్చేటప్పుడు. ఏ రోజైతే రామచంద్ర ప్రభు వాడి ముందుకు వచ్చారో వాడి పాపాలన్నీ పండాయని అర్థం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం ఒకళ్ళకి ఇలా పెట్టలేనటువంటి పరిస్థితిలో, భగవంతుడి యొక్క విభూతిని తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అంటే అది కూడా పాపపు ప్రతిబంధకమే కానీ మరొకటి కాదు. అందుకనే వినడం ఎందుకంటే అండి, ప్రవచనం ఎందుకంటే అండి అంటే ప్రవచనం వల్ల నీకేమవుతుందయ్యా, అది మననంలోకి వెళ్తుంది. నిరంతరం చెప్పిన వాక్యాన్ని తలుచుకుని దాన్ని ఆచరణాత్మకం చేసుకుంటావు. ఆచరణాత్మకంలోకి నిధిధ్యాసన చేసి ఆచరణాత్మకం చేసుకోవడానికే పురాణం. అందువల్ల దీన్ని తెలుసుకోవయ్యా అని చెప్తున్నారు. కాబట్టి ఆయన పాపం పాడైపోతున్నాడు ఈ రావణాసురుడు అని మనసులో అనుకున్నారట. అనుకుని కాస్త దగ్గరగా వెళ్ళి వెతుకుదాం అనుకున్నారు. ఒక తలతోనూ 2 చేతులతోనే కనిపించాడు, 20 తలలు 20 చేతులు లేవు. అంటే ఏమిటి అర్థం? ఏదైనా ఒక గొప్పదైనటువంటి యుద్ధం కానీ ఆవేశం కానీ వీడికి వస్తే ఆ 10 తలలు ప్రకాశిస్తాయి, లేకపోతే ప్రకాశించవు. అదవుతుందా మీకు? కాబట్టి ఏమిటి అంటే ఇక్కడ స్వామి హనుమ వాడిని దగ్గరగా చూశారు. ఏమంటున్నాడు వాల్మీకి మహర్షి? మాషరాశి ప్రకాశంతం, మినువులు రాసి పోస్తే ఎలా ఉంటాడో అంత నల్లగా ఉన్నట్టు, తెల్లటి బట్టలు కట్టుకున్నట్ట, మాణిక్య మకుటములైనటువంటి కిరీటాలన్నీ పక్కన పెట్టబడి ఉన్నాయట, చేతికి గొప్పదైనటువంటి ఆభరణాలన్నీ ధరించి ఉన్నట్ట, వాడి శరీరం మీద ఏనుగు ఐరావతం చేత కుమ్మించుకోబడినటువంటి దెబ్బలన్నీ కనిపించాయట, విష్ణు చక్రం చేత తిన్నటువంటి దెబ్బలన్నీ కనిపించాయట.
అలాగే ఇంద్రుడి వజ్రాయుధంతో కొట్టిన దెబ్బలన్నీ కనిపించాయి. అంటే అందరి జోలికి వెళ్ళి తన్నులు తిన్నాడు వీడు అని చెప్పడానికి నిదర్శనాలు అవన్నీ కూడా, అవన్నీ కనిపించాయి. వాటన్నింటినీ చూశాడు స్వామి హనుమ. చూసి దగ్గరికంటా వెళ్ళేటప్పటికి కాస్త తేజస్సు ఎక్కువగా ఉంది రావణాసురుడు. దగ్గరికి వెళ్ళలేక కాస్త వెనక్కి జరిగారు అంటాడు వాల్మీకి మహర్షి. అదేమిటండి, స్వామి హనుమంతటి ఆయన రావణాసురుడి తేజస్సు తట్టుకోలేకపోవడం ఏమిటండి అంటే, దుర్మార్గులు రాక్షస ప్రవృత్తి కలిగిన వాడికి రాత్రి నిద్రిస్తున్నప్పుడు తేజస్సు ఎక్కువ ఉంటుంది. మహాత్ములు ధర్మాత్ములకి లేచి ఉన్నప్పుడు వెలుగుగా ఉన్నప్పుడు తేజస్సు ఎక్కువగా ఉంటుందన్నారు శాస్త్రంలో. అందువల్ల వాడు నిద్రిస్తున్నాడు కాబట్టి, రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు కాబట్టి ఆ సమయంలో వాడు ఎందుకు తేజస్సు. అందుకనే రాక్షసులకి చీకటి పడితే వాళ్ళకి శక్తులు పెరుగుతాయి. అందువల్ల ఆ సమయం రాక్షసులకి ఇచ్చారు. అందువల్ల వాడి తేజస్సు ఇంకా పెరిగింది. కాస్త వెనక్కి అడుగు వేశాడు, ఇలాంటి దుర్మార్గుడికి కాస్త దూరంగా ఉండాలి అని. అయితే వీళ్ళందరినీ దగ్గర నుంచి చూస్తున్నాడు, నేను ఏమైనా అధర్మం చేస్తున్నానా, నాకేమైనా దోషం వస్తుందా ఈ స్త్రీలందరినీ ఇలా చూడడం వల్ల అని తనకి తాను ప్రశ్న వేసుకున్నాడు. ఏదైనా సరే మనసులో మనకి కామము వికారము కలగాలి అంటే ప్రప్రథమమైనటువంటి వస్తువు ఏమిటి అంటే మనస్సే. ఆ మనస్సు వల్లే వాడికి కామ ప్రవృత్తి కలిగిన, సుఖం కలిగిన, దుఃఖం కలిగిన. ఒక భార్యని కౌగిలించుకున్నాడు భర్త, ఒక కూతుర్ని దగ్గరికి పిలిచి కౌగిలించుకున్నాడు తండ్రి. భార్యని కౌగిలించుకున్నప్పుడు శరీర స్పర్శ ఒకటే, కూతుర్ని కౌగిలించుకున్నప్పుడు శరీర స్పర్శ ఒకటే. కానీ తేడా ఎక్కడొచ్చిందయ్యా? మనసులో ఉన్న భావంలో తేడా వచ్చింది. అంటే ప్రతిదానికి మూల వస్తువు ఏమిటి? మనస్సే. నీ మనస్సే మనిషిని చెడగొడుతుంది, ఆ మనస్సే మనిషిని బాగు చేసేస్తుంది. ఆ మనిషి మనసులో వికారం కనుక లేకపోతే ఆ మనస్సే వాడిని మంచి వైపు నడుపుతుంది. కాబట్టి వీళ్ళని ఇంతలా చూసినా నా మనసు ఎక్కడా చలించలేదు, నా మనసు వికారాన్ని పొందలేదు. కాబట్టి నేను ఎటువంటి తప్పు చేయలేదు. ఎందుకంటే నేను వెతకాల్సింది సీతమ్మ తల్లిని, నేను వెతకాల్సింది స్త్రీని స్త్రీల మధ్యలో వెతకకుండా ఇంకెక్కడ వెతకగలను? పురుషుల మధ్య స్త్రీ వెతికితే దొరుకుతుందా? జింక పిల్లని జింక మధ్యలో వెతకాలి కానీ సింహాల గుంపులో వెతికితే దొరుకుతుందా? కాబట్టి సీతమ్మని నేను వెతకాల్సింది స్త్రీల మధ్యలోనే. కాబట్టి నాకు ఎటువంటి అధర్మ దోషం లేదు, ఎందుకంటే నా మనసు పవిత్రంగా ఉన్నది. ఆయన ఒక నిశ్చల స్థితికి వచ్చాడు స్వామి హనుమ. కాబట్టి కామము వికారము భోగాలు ఐశ్వర్యము ప్రతి సాధకుడికి, దైవాన్ని చేరుకోవాలనుకున్నటువంటి భక్తుడికి ఇవన్నీ ప్రతిబంధకాలే. వాటిని హనుమ ఎంత తెలివిగా పక్కకి తప్పించుకున్నాడో మనం కూడా వాటిని ముట్టుకోకుండా దూరంగా ప్రవర్తించగలిగితే, అంటే విభీషణుడు చెప్పాడుగా, పళ్ళ మధ్యలో ఉన్న నాలుకలాగా ఉండగలిగితే, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండగలిగితే అంటుకోకుండా, నువ్వు కూడా భగవంతుడి వైపుకు అడుగులు వేస్తున్నట్టే లెక్క. కాబట్టి సాధనలో ఇవన్నీ కూడా దూరంగా ఉండాలి. నిజంగా భగవత్ సాక్షాత్కారాన్ని పొందిన సాధువు పురుషుడు, సాధనలో విజయాన్ని పొందినవాడు తన శక్తిని ఎన్నడూ కూడా బయటికి ప్రకటింప చెయ్యడు. ఇది హనుమలో కూడా మనం చూసి నేర్చుకోవాలి. మధ్యలో వస్తాయి కొన్ని శక్తులు ఈ సాధనని పక్కకి తప్పించేయడానికి. భగవంతుడు ఆయన సాక్షాత్కారాన్ని ఇమ్మంటే ఇవ్వడు, కానీ నీకు ఏదైనా పని చేసి పెట్టమంటే ముందు వేగంగా చేసి పెడతాడు. ఎందుకంటే ఆయన వైపు నుంచి దృష్టిని పక్కకి మళ్ళింపడానికి. భగవంతుడు నువ్వు వెళ్ళి ఏమైనా కోరిక కోరుకున్నావు అనుకో, ఆయనకి ఇవ్వడం చాలా సులభం. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి పరమేశ్వర నాకు నువ్వే కావాలి అని అనండి, అది చాలా టైం పడుతుంది. ఆయన దాన్ని వెంటనే అంగీకరించడు. కానీ ఒక కోరిక కోరుకుంటే వెంటనే తీరుస్తాడు. ఎందుకంటే అవి ఇచ్చేస్తే వాడు ఇంకా నన్ను పట్టించుకోడు, పోతాడు పక్కకి. ఆయనకి కావాల్సింది అదే. కానీ ఒక్కొక్కడు కోరుకుంటాడు, అయ్యా నాకు నువ్వే కావాలంటాడు. వీడితోనే నాకు చిక్కొచ్చి పడుతుంది, ఇప్పుడు ఇంత వీడి బాధ్యత అంతా నేను స్వీకరించాలనుకుంటాడు. కాబట్టి భగవంతుడిని ఎలా పట్టుకోవాలో కూడా మనకు తెలియాలండి. కాబట్టి కోరికలు ప్రధానం కాదు. అందువల్ల కోరికలు సుఖాలు భోగాలు ఎన్నొచ్చినా వాటిని తన ఇంద్రియ నిగ్రహం ద్వారా పక్కకి పెట్టాడు స్వామి హనుమ. ఎన్నో భోగాలు కనిపించాయి తల తిప్పుకోలేనంతగా, వేటిని అతని లక్ష్యాన్ని మర్చిపోలేనందువల్ల స్వామి హనుమ ఆ గృహంలో ఒక గొప్పగా ఉన్నటువంటి ప్రకాశించేటటువంటి ఒక స్త్రీమూర్తిని చూశాడండి మంచం మీద. ఆవిడ్ని చూసి, ఆవిడ తేజస్సు చూసి, ఆహా మా అమ్మ జానకీ మాత ఈవిడేనేమో అనుకున్నట్ట.
ఒక్క గద్దు గద్దాడు ఒక్కసారి ఎగిరి అస్ఫోటయామాస చుచుంబపుచ్చం సనంద చిగ్రీడ జగౌ జగామ స్తంభాన్ ఆరోహన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం అన్నాడు వాల్మీకి మహర్షి. ఒక్కసారి తోకని గిరగిరగిర తిప్పి నేలకేసి కొట్టాట, ఆ తోకని పైకి వచ్చిందట. ఒకసారి తోక పట్టుకుని ముద్దు పెట్టుకున్నట్ట తోకని. ఒక్కసారి ఎగిరేట, ఈ స్తంభం నుంచి ఆ స్తంభం మీదకి దూకాట, ఆ స్తంభం నుంచి ఈ స్తంభం మీదకి దూకాట, మళ్ళీ కిందకి దూకి కాసేపు నాట్యం చేశాట. మామూలు సాధారణ వానరం ఎలా ప్రవర్తిస్తుందో దానికి ఉత్సాహం వచ్చినప్పుడు అలాగే కనిపించాడు స్వామి హనుమ అన్నాడు. అంటే వానరం బుద్ధి బోధించుకోలేదు. ఎంత సాధకుడైనా ఒక్కొక్కసారి ఆ బుద్ధి బయటపడుతూ ఉంటుందిగా. ఎందుకు ఇలా పోల్చాడు వాల్మీకి మహర్షి అంటే, ఒక్కొక్కసారి సాధనలో కూడా ఏమవుతుంది అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న శక్తులు కనిపిస్తూ ఉంటే ఇదేనేమో దైవత్వం అని అనుకుంటూ ఉంటాడు సాధకుడు. ఒరే, ఈ శక్తులు ఏమీ దైవత్వం కాదురా అని తనకి తాను ఎవడైతే నచ్చ చెప్పుకుని సాధనని ఇంకా ముందరికి కొనసాగిస్తాడో వాడు అసలైనటువంటి పరమాత్మతత్వాన్ని పొందుతాడు. అక్కడే ఆగిపోయిన వాడు ఇంకెప్పటికీ పొందలేడు. అప్పుడు ఇప్పుడు ఈయనకి ఇది ఎదురయ్యింది. ఈ యొక్క ఆభరణాలతో ఉన్న ఈ స్త్రీని చూసి నిజంగా సీతమ్మ తల్లేనేమో అనుకున్నాడు. కానీ కాసేపు ఆలోచించాడు. అయ్యో, నాణ్యం సముపస్థాతం సురాణామపిజేశ్వరం నహి రామ సమక్కశ్చిత్ విద్యతే త్రితదేశ్వపి. పరపురుషుడు ఎంతటి వాడైనా ఆఖరికి ఇంద్రుడైనా అలాంటి వాడిని రాముడి కన్నా గొప్పగా పోల్చొచ్చా? రాముడి ముందు వీళ్ళు ఎవరూ పనికిరారు. అలాంటిది మా అమ్మ జానకీమాత ఇంతటి వైభవాన్ని పొంది ఆభరణాలు ధరించి ఇలాంటి తల్పాల మీద ఈ రావణాసురుడి చెంత ఎందుకు నిద్రిస్తూ ఉంటుంది? కాబట్టి మా అమ్మ లక్షణం ఇది కాదు అని నిర్ధారణకు వచ్చాడు. అంటే దైవీతత్వం ఇది కాదు, చిచ్చక్తి శక్తి ఇది కాదు. ఇలాంటి తుచ్చమైన శక్తులు వచ్చే అది దైవీ శక్తి కాదయ్యా. దైవీ శక్తి పరిపూర్ణం, శాశ్వతానందం, అది కావాలి, అది పొందాలి నేను. కాబట్టి దీన్ని పక్కన పెట్టాడు. మళ్ళీ వెతకడం ప్రారంభం చేశాడు. మొత్తం లంకంతా వెతికాడు, చిత్రశాలలు వెతికాడు. చతురంగుళ మాత్రోపి నామకాసాత్ సవిద్యతే. 4 అంగుళాల మేర కూడా వెతకన ప్రదేశం లేదుటండి. మొత్తం లంకంతా వెతికాడు, ఎక్కడా కూడా సీతమ్మ తల్లి దర్శనం కలగలేదు. విచారించాడు, బాధపడ్డాడు, కృషించాడు. అయ్యయ్యో, మా అమ్మ జానకీదేవి దర్శనం నేను చెయ్యలేకపోయాను అనుకున్నాడు. ఇప్పుడు నేను రామచంద్ర ప్రభు దగ్గరికి వెళ్ళి ఏ మొహం పెట్టుకోవాలి? ఆయనకి ఏ సమాధానం చెప్పాలి? ఆయన్ని ఏ విధంగా నేను స్వాంతనపరచాలి? రాముణ్ణి పక్కన పెడితే వానరులకి ఏం సమాధానం చెప్పాలియా? కాబట్టి ఇలా కాదు, ఏం చేయాలి? ఎలాంటి సమయంలో కూడా మనలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని కోల్పోకూడదు అనుకున్నట్ట. అనుకుని అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్దేషు ప్రవర్తక. కాబట్టి నిర్వేదాన్ని దగ్గరికి రానివ్వకూడదు అనుకున్నాడు. ఎంత నిర్వేదాన్ని దగ్గరికి రానివ్వకూడదు అనుకున్నా తాను చేస్తున్న ప్రయత్నంలో సఫలీకృతుడు కాలేకపోతున్నాడు. ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు, అమ్మ దర్శనం అవ్వట్లేదు. మనసులో బాధ. ఏం చెయ్యాలి? సంపాతి చెప్పాడు, లంకలో సీతమ్మ తల్లి ఉన్నది, నేను చూశాను అని. ఈ విషయం నేను రాముడి దగ్గరికి వెళ్ళిపోయి సీతమ్మ తల్లిని నేను చూడకపోయినా, అమ్మ స్వామి సీతమ్మ తల్లి నాకు కనిపించింది, లంకలోనే ఉంది అని చెప్తే సంపాతి మాట పట్టుకుని రాముడు నా మాట నమ్మి ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత రావణాసురుడిని సంహారం చేసేసిన తర్వాత సీతమ్మని వెతికితే ఇక్కడ లేకపోతే, వాడు ఇంకో చోట ఎక్కడైనా దాచేస్తే అప్పుడు రాముడు మమ్మల్ని అందరినీ చంపేస్తాడుగా. ఆయన కోపానికి మేమందరం గురవుతాంగా. ఇలాంటి అబద్ధపు మాటలు నేను ఎప్పుడూ మాట్లాడకూడదు అనుకున్నాను. ఏమండి, ఇంతమంది వానరుల చావుకు నేను కారణం అవుతాను. పోని సీతమ్మ కనపడలేదు అని చెప్పానే అనుకో, రాముడు శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు, ఉండలేడు సీతమ్మ తల్లి లేకుండా. రాముడు లేకపోతే లక్ష్మణుడు ఉండలేడు, లక్ష్మణుడు లేకపోతే భరత శత్రుఘ్నులు ఉండలేరు, భరత శత్రుఘ్నులు లేకపోతే 4 పిల్లలు లేకపోయేటప్పటికి కౌసల్య సుమిత్ర కైకేయి ఉండరు. ప్రభువులు లేరని అయోధ్య పట్టణం అంతా శరీరాన్ని విడిచిపెడుతుంది. వాళ్ళు కాదు, మాట ఇచ్చి తప్పినందుకు గాను మా ప్రభు అయినటువంటి సుగ్రీవుడు శరీరాన్ని విడిచిపెడతాడు. ప్రభువు శరీరాన్ని విడిచిపెట్టారని వానరులందరూ శరీరాన్ని విడిచిపెడతారు. ఇంతమంది చావుకు నేను కారణం కాకూడదనుకున్నాను. అస్తాదాన ముఖాదాన నియత వృక్షమూలిక. చేతిలో పడింది తింటాను, ఈ లంకాపట్టణంలోనే బ్రతుకుతాను. ఏ జల చర క్రూర మృగాలో వచ్చి తినేస్తే
శరీరాన్ని అర్పించేస్తాను కానీ సీతమ్మ దర్శనం అవ్వకుండా ఈ లంకను విడిచిపెట్టేది లేదనుకున్నాడు. అంటే యథా రాఘవ నిర్ముక్త సరస్వసిన విక్రమ గచ్చేతద్వద్గమిష్యామి లంకాం రావణపాలితామని బయలుదేరిన హనుమకి ఎంతటి స్థానం వచ్చిందండి, నిర్వేదం వచ్చిందండి. గొప్ప వాళ్ళకి కూడా తప్పవండి వాళ్ళ ప్రయత్నాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయని బెదిరిపోయి కంగారు పడిపోయి ప్రయత్నాన్ని విడిచిపెట్టగయ్యా. ఈరోజు చిన్ని పిల్లలు ఆ చదువుల్లో ఆ యొక్క పరిస్థితులు తట్టుకోలేక మార్కులు సరిగ్గా రావట్లేదనో లేకపోతే రావేమోననో భయంతో చిన్న చదువులకే వాళ్ళు శరీరాలను ఆత్మహత్య చేసేసుకుంటున్నారు. మనం రోజు పేపర్ తీస్తేవేగా. అలాంటి వాళ్ళకి తన తల్లిదండ్రులు ఇలా కూర్చోబెట్టి ఇలాంటి సుందరకాండ లాంటి విషయాలు చెప్పకపోవడం వల్ల కదా వాళ్ళు చిన్న కష్టం వస్తే తట్టుకోలేకపోతున్నారు. స్వామి హనుమ ఎంత ప్రయత్నం చేసి 100 యోజన సముద్రాన్ని దాటి లంకకొచ్చి అంత లంకా పట్టణాన్ని వెతికిన అమ్మ దర్శనం కాకపోతే ఆయన అంత నిర్వేదంలోకి వెళ్ళాలి. ఆయన్ని నమ్ముకుని ఎంతమంది ఉన్నారు అక్కడ. కానీ మనసులో ఇలా బాధపడుతూ ఉంటే ఇక్కడ సంపాది చెప్పినటువంటి మాటలు కూడా వ్యర్థాలైపోయాయి ఈరోజు అనుకుంటున్నాడు. అయితే ఒక్కసారి ఇలా బాధపడుతూ ఉన్నటువంటి హనుమకి దూరంగా ఒక తోట కనిపించింది ప్రాకారంతో. నేను ఇప్పటిదాకా ఈ తోటలో వెతకలేదు కదా, ఈ వనంలో. అంటే నేను ఇంకా మిగిలిన వనం ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే ఉంది, అంతా వెతికేశాను. అశోకవనికాజేయం దృశ్యతే ఏ మహాద్రుమ ఇమామాది గమిష్యామి నహీయం వినతాం మయా. కాబట్టి మా అమ్మ జానకీమాత దర్శనం నాకు ఇక్కడ తప్పకుండా జరుగుతుంది అనుకున్నట్ట. ఎందుకని రాముణ్ణి మనసులో తలుచుకున్నాడు. సరే నాకు కార్యసిద్ధినివ్వండి అన్నాడు. అనుకుని వెంటనే చెప్తున్నాడు, వసూన్ రుద్రాం స్తద ఆదిత్యాన్ అశ్వినౌ మరుతోపిచ. రుద్రుణ్ణి, ఏకాదశ రుద్రుల్ని, అశ్విని దేవతల్ని, అలాగే ద్వాదశాదిత్యుల్ని, అశ్విని దేవతలందరినీ కూడా నమస్కారం చేసి రామచంద్ర ప్రభువుకి నమస్కారం చేసి అంటున్నాడు, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై జతస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమ అనిలేభ్యః నమోస్తు చంద్రార్క మధుర్గణేభ్యః బ్రహ్మా స్వయంభూర్భగవాను దేవాశ్చందు హి దిశంతు మే నిత్యం అగ్నిశ్చ వాయుశ్చ పురహూతశ్చ వజ్రభృతు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే అని సూర్యుడికి, బ్రహ్మగారికి, రామచంద్ర ప్రభువుకి, ఇంద్రుడికి నమస్కారం చేసి బయలుదేరినప్పుడు మా అమ్మ జానకీమాతను నేను తలుచుకోలేదు. అందుకనే శిష్టాచార పరులందరూ ఏం చేస్తారు, రామాన్ని విడిచిపెట్టరు, శ్రీరామ అంటారు. ఈ శ్రీకారం ఒక్క సీతమ్మకే అన్వయం అవుతుందండి. అందుకనే శ్రీ శివ, శ్రీ విష్ణు ఇలా అన్నారు మాటలు, శ్రీరామ అంటారు. శ్రీ శబ్దం సీతగా అన్వయమైంది ఒక్క రామచంద్ర ప్రభువు నందేనండి. అందువల్ల నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. అమ్మా కోప్పడబోకమ్మా, రామచంద్ర ప్రభువునే తలిచి నిన్ను విడిచిపెట్టానని నిన్ను ప్రార్థన చేస్తున్నాను. లక్ష్మణుడితో కూడి అమ్మతో కూడిన రామయ్యకి నేను నమస్కారం చేస్తున్నానన్నాడు. దేవ్యై చ తస్యై, దేవి అన్నాడు. అమ్మ దివ్వనేటటువంటి ప్రకాశం, దివ్వంటే ప్రకాశం, దివ్వనే ధాతువుతో వచ్చింది దేవి అని అర్థం. కాబట్టి ప్రకాశాలే, నువ్వు ప్రకాశించాలి. కానీ నేను నిన్ను చూద్దామంటే నువ్వు నాకు కనిపిస్తావా తల్లి? నువ్వు ప్రకాశిస్తే ఆ ప్రకాశాన్ని బట్టి నేను నిన్ను కనుగోగలను. అమ్మా ప్రకాశించు తల్లి, నన్ను అనుగ్రహించమ్మా అన్నాడు. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. అమ్మా నీకు నమస్కారం, కార్యసిద్ధినివ్వండి, నా యొక్క పనిలో నాకు గొప్పదైనటువంటి పరిష్కారాన్ని చూపించండి. రామకార్యమునందు వచ్చినటువంటి నిస్వార్థుడైనటువంటి ఈ దూతని అనుగ్రహించండి అని దేవతలందరినీ కూడా ప్రార్థన చేశాడు. బ్రహ్మగారితో సహా అందరినీ అడిగి ఇంకా అశోకవనంలోకి దూకాటండి. గొప్పదైనటువంటి అశోకవనం అంతా గాలించాడు. అక్కడే కాంచన పర్వతంగా బాసిల్లుతున్నటువంటి 1000 స్తంభాలతో కూడుకున్నటువంటి చైత్య ప్రాసాదం ఒకటి కనిపించింది. ఆ చైత్య ప్రాసాదానికి ఆనుకుని ఒక అశోక వృక్షం కనిపించింది. ఆ అశోక వృక్షం కింద
మలినమైనటువంటి వస్త్రాలతో కృషించిపోయి దుఃఖిస్తూ ఉన్నటువంటి ఒక స్త్రీని చూశాడు. ఆ స్త్రీ చుట్టూ రాక్షస స్త్రీలందరూ పరివేక్షించబడి ఉన్నారు. చూడగానే ఎలా కనిపించింది మా అమ్మ జానకీమాత, ఈవిడే జానకీమాత అనుకున్నాడండి దూరం నుంచి చూసి. అబ్బా, మా అమ్మ జానకీమాత దర్శనం నాకు అనిపిస్తున్నది ఈవిడిని చూస్తూ ఉంటే. కాను పద్మధళాసాక్షి, ఎలా ఉన్నది ఈ అమ్మ చూడ్డానికి అన్నాడు. పినద్ధాం దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామిమామలాం, చంద్రరేఖలాగా కనిపిస్తోంది. మందం ప్రక్షాయమానేన రూపేణ రుచిర ప్రభాం పినద్దాం ధూమజాలేన శిఖమివ విభావసోహో, శిఖతో ఎలాగా ధూమం చేత ఆవరించబడినటువంటి అగ్ని శిఖలాగా కనిపించింది అమ్మవారు. శిఖమివ విభావసోహో అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనసనేన చ శోకధ్యానపరాం బుద్ధిం నిత్యం దుఃఖపరాయణాం, నిత్యం దుఃఖిస్తూ కళ్ళంపట నీళ్లు పెట్టుకుని బాధపడుతూ ఉన్నటువంటి మలిన వస్త్రధారిణి అయిన సీతమ్మ తల్లిని చూశాట స్వామి హనుమ. రమారమణ గోవింద గోవింద, మా యమ్మ జానకీమాత దర్శనాన్ని నేను పొందగలిగాను అనేటటువంటి ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బయ్యాట స్వామి హనుమ. చూడండి చూడండి అంటున్నారు, తాం స్మృతిమివ సందిగ్ధాం బుద్ధిం నపతితామివ, చెడగొట్టబడినటువంటి బుద్ధిలాగా కనిపించింది చూడగానే అమ్మవారు అన్నాడు. కాబట్టి ఇన్ని రకాలుగా అమ్మవారిని దర్శింపజేసి ఆ స్వామి హనుమ ఆ రామచంద్ర ప్రభువుని ప్రార్థన చేసుకున్నారు మనసులో. అందుకనే అన్నారు, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై జతస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమ అనిలేభ్య నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. ఇది సుందరకాండలో మంత్రం అండి. మీరు సుందరకాండ అంతా చదవలేకపోయారు, నేను చదవలేకపోతున్నాం అనుకున్నారు. ఏమీ పర్వాలేదయ్యా, ఈ ఒక్క శ్లోకాన్ని నోటితో చెప్తే నువ్వు సుందరకాండ పారాయణ చేసినంత ఫలితం అన్నారు. ఇది సుందరకాండలో మంత్రం అన్నారు. అయ్యా, కమిటీ సభ్యులు ఎవరైనా ఉండో కొబ్బరికాయ కొట్టించండి స్వామివారి దగ్గర. కాబట్టి ఇంతటి మంత్రాన్ని స్వామి చెప్పగానే సీతమ్మ తల్లి దర్శనం అయినది. కాబట్టి ఈ మంత్రానికి శక్తి అంత గొప్పదండి. భగవత్ సాక్షాత్కారాన్ని కల్పించగలిగేటటువంటి శక్తి ఈ మంత్రానికి. కాబట్టి ఇది గొప్పదైనటువంటి మంత్రం. రేపన్నటి రోజున మిగతా కళాభాగాన్ని చెప్పుకుందాం. అమ్మ దర్శనం అయింది కాబట్టి ఈరోజు ఇంత శుభతరుణంలో ఇక్కడ ఆప్ చేస్తున్నాను. నేను ఆ శ్లోకాన్ని ఒకసారి చెప్తాను, మీరు అందరూ కూడా చెప్పండి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై జతస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమ అనిలేభ్యః నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః రామ్ రమాయ నమః రామ్ రమాయ నమః రామ్ రమాయ నమః శ్రీరామ జయ రామ రఘురామ శ్రీరామ జయ రామ రఘురామ శ్రీరామ జయ రామ రఘురామ శ్రీరామ జయ రామ కోదండ రామ శ్రీరామ రఘురామ కోదండ రామ శ్రీరామ జయ రామ కోదండ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోలో రామ భక్త హనుమాన్ కి జై బోలో రామ భక్త హనుమాన్ కి జై బోలో రామ భక్త హనుమాన్ కి నమ పార్వతీపదే హర హర మహాదేవ్ మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామిదార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం కాళే వర్షతు వర్జన్య పృథివీ సత్యశాలిని జై గురుదేవ దత్త హర నమ పార్వతీపదే హర హర మహాదేవ.